స్థానిక దైవజనులకి, పెద్దలకు, నాయకులకి, గాయకులకి, సంగీతకారులకి, ప్రత్యేకంగా మన మధ్య పాటలు పాడడానికి వచ్చిన చెల్లెలిరువురికి, అలాగే సంఘంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభ కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి క్రీస్తునామాన్న శుభాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాలం వేళ విలువైన సంగతులు అందించారు. మరికొన్ని సంగతులు మాకు అందించండి, మాతో మాట్లాడండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ చేతులకు లొంగిపోతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన వాక్యాలు మనం విందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం సుమారు 14వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరణకు ప్రయాణమై తన దాసులను పిలిపించి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరు సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకునేవారు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగుననే 2 తీసుకునేవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులను సంపాదించినని చెప్పాను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతను చెప్పాను. 2వ వాని కూడా ఆ విధంగానే చెప్పాను. ఆగుదాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. తిరగేసి ప్రశ్నించుకుందాం. మనకేమైనా అర్థమైందా? అర్థమైనట్టు అనిపించింది, ఏం అర్థమో లేదని అర్థమైంది. మనకి సండే స్కూల్ లెవెల్ నుండి ఈ ఉపమానాల పట్టిక మనకు తెలుసు. పసితనం నుంచి మాకు తెలుసులే అని ఒక ధీమాపొద్దు వ్యవహారం మనకు తెలుసు. కానీ తిరగేసి ప్రశ్నించుకుంటే మనకి ఏం అర్థమైందంటే అసలు సంగతులు గాలి వదిలేస్తాం. ఏమున్నాయి ఈ ఉపమానాలు అంటే దేవుని మనసు ఉంది. ఏముంది ఉపమానములు అంటే ఒక ఆశీర్వాదం పొందుకున్న వారు ఎలా ఎదగాలో ఎలా వదగాలో రాయబడి ఉంది. ఒక మనిషి ఎలా కాలో వాడు జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే దానికి సీక్రెట్ ఉంది. దేవుడు రాస్తున్నాడు, ఎంత మంచిగా రాస్తున్నాడు చూడండి. ఒకనికి 5 ఇచ్చాడట, ఒకనికి 2 ఇచ్చాడట, ఒకనికి 1 ఇచ్చాడట. 5 తలాంతులు కలిగిన వాడు 5 చేస్తే బలా అన్నాడు. 2 తలాంతులు కలిగిన వాడు 2 చేస్తే బలా అన్నాడు. 1 తలాంతు కలిగిన వాడు మళ్ళీ అడుగుతాడని చెప్పి కప్పేడేశాడట. అప్పుడు దేవుడు అన్నాడు, ముందు ఇంటికి కప్పేటండి అన్నాడు. ఏం అర్థమవుతుంది ఈ సందర్భం చదువుతుంటే మనకి? మన దేవుడు ఈ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే ఇస్తున్నప్పుడు గొడవ లేదు, తీసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు, ఆయన ఊరు వెళ్తున్నప్పుడు ప్రాబ్లం లేదు, ఆయన ఊరి నుంచి వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే ఇచ్చిన వాటిని అడుగుతాడు.
మన దేవుడు ఇవ్వడము తెలుసు. చెప్పండి ముఖ్యాంశాలు మరోసారి. తీసుకున్న వాటిని అడుగుతాడు. నీకు ఇల్లు ఇచ్చాడా? అడుగుతాడు, గుర్తుపెట్టుకో. నీకు ఆరోగ్యం ఇచ్చాడా? అడుగుతాడు, గుర్తుపెట్టుకో. నీకు డబ్బు ఇచ్చాడా? దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నావు? అడుగుతాడు, గుర్తుపెట్టుకో. నీ లైఫ్లో దేవుడు ఒక వస్తువు ఇచ్చినా, ఒక వ్యక్తినిచ్చినా, నీ సంసారం ఒక్కటేంటి, నువ్వు కట్టే బట్ట మొదలుకొని నీ రాలే తల వెంట్రుక వరకు అన్నీ ఆయన అడుగుతాడు. మన దేవుడు అడుగుతాడు. మరో మాట చెప్తాను, జాతక వినండి. బైబిల్లో 10 మంది కుష్ఠరోగుల్ని శుద్ధులుగా మార్చాడట. ఆ 10 మంది కుష్ఠరోగులను శుద్ధులుగా మార్చితే తిరిగి వచ్చింది ఎంతమంది అంట? ఒకడు. కానీ ఆయన ఏమన్నాడు? భలే వచ్చావు, నువ్వు నమ్మకమైన వాడివి, మరింత ఆశీర్వాదం పొందుతావనే మాట కన్నా ఆయన అడిగింది ఏంటంటే మిగిలిన 9 మంది ఏరని అడిగాడు. ఆయన అడుగుతాడంటే అడుగుతాడు. ఆయన ప్రతి దాన్ని అడుగుతాడు. అడిగిన దాన్ని మనం కాపాడుకుని ఆయన లెక్కకు సరిపోయినట్టుగా ఉంటే సరిపోద్ది, ఎందుకంటే ఇంకా ఇస్తాడు. కానీ ఇచ్చుకున్న తర్వాత ఆయనకి అకౌంటబిలిటీ మనం మెయింటైన్ చేయలేదనుకోండి, ఏవైతే తీసుకుంటామో చెప్పండి, అవే మన మెడకి ఉరుతాడై కూర్చుంటాయి. నేను ఉదాహరణ చెప్తాను, చకచక వినండి. బైబిల్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతే వ్యక్తుల జీవిత చరిత్రలు ఎక్కువ రాయబడ్డాయి. ఖగోళం కన్నా, హిస్టరీ కన్నా మనుషుల జీవిత వ్యక్తిత్వాలు ఎక్కువ రాయబడ్డాయి. ఆ రాయబడిన వ్యక్తిత్వాలు మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే దేవుణ్ణి పట్టుకుని ఎదిగిపోయిన వారు ఉన్నారు, అదే దేవుడి దగ్గర నిలబడలేక అదే దేవుడిని బట్టి సిదిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండు ఎలా జరిగాయి అంటే దేవుడు మేలే చేస్తాడు, కానీ ఆ మేలే మనకి కీడై కూర్చుంటాడు. మళ్ళీ చెప్తాను జాతకం వినండి. దేవుడు మనుషులకి శాపాలు పెట్టడు. దేవుడు మనుషులకు కీడు కలగ చేయడు, కానీ మేలే కీడవుద్ది. ఎట్లా అవుద్ది? ఆ చదువుతూ వెళ్తే మీకు ఒక పట్టాన్ని త్వరగా అర్థం కాకపోయినా కొంచెం ఓపికగా వినండి. బైబిల్లో 3 విచిత్రమైన, చాలా కేసు స్టడీలు 3 విచిత్రమైన సూసైడ్ కేసులు ఉన్నాయి. ఆ విచిత్రమైన ఆత్మహత్యల వెనకాల ఆంతర్యం ఏంటి చెప్పిన? దేవుడిచ్చిన ఆశీర్వాదం వల్ల చచ్చిపోయారు వాళ్ళు. మొదటి ఉదాహరణ జాతకం వినండి. ఇశ్రాయేల్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? ఎవరు? సౌలు. బాగా విన్నారు. సౌలు గారి యొక్క పరిస్థితిని మీ జాగ్రత్తగా గమనించండి. ఆయన రాజు అవ్వకముందు వాళ్ళ నాన్నగారి దగ్గర గాడిదలు మేపేవాడు. అది ఆయన స్థితి. అలాంటి ఆయన దేవుడు అత్తగాడిని ఏం చేస్తాడంటే రాజుని చేస్తాడు. ఎప్పుడైతే ఆయన రాజుని చేస్తాడో రాజు చేయబడ్డమే దీవెనకరం. ఆయన రాజు అయిన తర్వాత కుర్రోళ్ళని ఎవరో కొంచెం సైలెంట్ కూడా అని చెప్పండి. అది నేను ఆడించిన చెప్పండి మరే, సైలెంట్ ఉండమని చెప్పు. పార్కులో తిరగమని చెప్పకండి. ఒక్కో స్పీకర్కి ఒక్కో రోగం ఉంటుంది. నా రోగం ఏంటంటే నాకు డిస్టర్బెన్స్ ఉంటే చెప్పలేదు. కొంతమందికి అల్లరగా ఉంటే చెప్తారు, కొంతమంది సైలెంట్గా ఉంటే చెప్తారు. నేను సైలెంట్గా ఉంటే చెప్తాను. సరే, మీరు ఒకరికొకరు చూసి నవ్వుకునే చెప్పలేను, నేను తేడా చెప్తున్నాను అనుకుంటాను. ఇవి నా వీక్నెస్, గుర్తుపెట్టుకోండి. త్వరగా ముగించేయాలని ఎవరికొకరు చూసి నవ్వుకోకండి. మీ అంకే చూసి చెప్తాను, వాళ్ళు చెప్తున్నా జాగ్రత్తగా. సరే, ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు గారు. ఈ సౌలు గారు రాజు అయ్యే సమయానికి ఆయన రాజు కాకముందు గాడిదలు మేపేవాడు. గాడిదలు మేపుతున్న ఆయన్ని దేవుడు ఆశీర్వదించి ఏం చేశాడు? రాజుని చేశాడు. ఎప్పుడైతే ఈయన రాజు అయ్యాడో సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించేసరికి యుద్ధ ప్రకటన వచ్చింది బయట నుండి. ఆ యుద్ధ ప్రకటన ఏంటంటే, సరైన ఉంచాను, మీద అన్నం పెడతాం. ఆ యుద్ధ ప్రకటన ఏంటంటే, ఫిలిస్తీయులు అనే ఒక వంకర జాతి ఇశ్రాయేలు మీద తొల్లగొట్టారు.
సౌలు ఏమనుకున్నాడంటే, సౌలు చాలా ఎత్తుకుంటాడు. సౌలు ఎంత ఎత్తుకుంటాడంటే, ఇశ్రాయేలీయులు ఏ పురుషుడైనా ఆయన భుజాల కాడికి వస్తాడో అంత హైట్ ఉంటాడు. అందగాడు, భుజబలం ఉన్నవాడు, అన్నీ బాగున్నాయి. కానీ గమ్మత్తేంటి చెప్పన, చూడ్డానికి బాగున్నాడు కానీ గుండె ధైర్యం తక్కువ. చాలామంది చూడ్డానికి భయపెట్టేసేలా ఉంటారు, కానీ వాళ్ళ గుండెల్లో మాత్రం ధైర్యం తక్కువ. రాత్రులు ఆడు కట్టుకున్న సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ మీదకి వెళ్ళడానికి ఆడికి భయం అంట. మరి ఎందుకు కట్టుకున్నాడు? చీకటి ఉందని వెళ్తలేదట. చాలామంది కొద్దిగా భయం. సౌలు గారు కూడా గుర్తుపెట్టుకోండి, జనాలు ఎక్కువ దగ్గర, జనాలు ఉన్న కాడ ఎక్కువ ఉండడు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎక్కువ మాట్లాడరు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తాయనంట, చుట్టాల కన్నా ఈయనకి సిగ్గుపడిపోతారంట. ఎవరు? ఆ బ్యాచ్ మనలో కూడా ఉంటారు చాలామంది. చూసారా? చుట్టాలు వస్తే ముందు రూమ్లోంచి వీళ్ళు బయటికి రారు. అసలు వాళ్ళు సిగ్గుపడాలి మన ఇంటికి రావడం, కానీ వీళ్ళు సిగ్గుపడిపోతారు వాళ్ళని చూసి. సౌలు గారు కూడా చూడండి, చుట్టాలు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా వస్తే లోపల నుండి బయటికి రాడట. చాలా భయం అంట. అంత పిరుకుడంటే ఆయనకి మాట్లాడడంలో సిగ్గు ఎక్కువ, కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడు. ఇలాంటి పిరికితనం, భయము, బిడియమున్న ఆయన్ని దేవుడు రాజుని చేస్తాడు. నువ్వు రాజుగుండవయ్య అని దేవుడు రాజుని చేస్తే సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించేసరికి ఆయనకు అసూయ వచ్చింది. ఎందుకు అసూయ వచ్చిందంటే, ఫిలిస్తీన్ల యుద్ధానికి వస్తే, ఆ యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ ధైర్యం ఈ ఇశ్రాయేల్ రాజు సౌలు ఏమనుకున్నాడంటే, కొట్టేద్దాం, తొక్కేద్దాం, ఏముందిలే, దేవుడు మనతో ఉన్నాడని వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళందరూ ఫైట్కి రావట్లేదు. ఆ ఫైట్లోకి ఆ రోజుల్లో యుద్ధం జరగాలి అంటే, ఆ రోజుల్లో యుద్ధం జరగాలంటే సామాన్య ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా బ్యాటిల్ గ్రౌండ్ అంటే యుద్ధ భూమి ఉండేది. ఆ యుద్ధ భూమికి పోయి, ఆ యుద్ధ భూమి దగ్గర ఈ సైనికులు ఆ సైనికులు కలిసి కొట్టుకుని, ఆ రాజు ఈ రోజు కూడా పోట్లాడుకుంటే, ఇద్దరిలో సైనికులు కానీ రాజు కానీ ఓడిపోతే అప్పుడు దేశాన్ని ఆక్రమించుకునేవారు. ఇది యుద్ధ నీతి. అది పగల జరిగేది, నైట్లు జరిగేది కాదు. ఇప్పుడు నీతి లేదు. ఇప్పుడు ఆడీడు కొట్టుకున్నాడట, మన నిద్ర అయిపోతే రాత్రి వచ్చాడు బాంబే వెళ్ళిపోయాడట. ఇది ఎలా ఉందంటే, దున్నపోతూ దెబ్బలాడుకుని, చెప్పండి, లేకదోడిని చంపేసండి. ఎవరు లేకదోళ్ళు అడుగుతున్నాను. అసలు ఎందుకు గొడవ అవుతుంది అడుగుతున్నాను. ట్రంప్ ఎందుకు కోపం ఇచ్చాడో మనకు తెలుసా? కానీ ఆడు కోపం ఇచ్చాడు. ఏం చేస్తాం? కోపం ఏం చేశాడు? ఇండియాకి రావాల్సిన కొన్ని ఆపేశాడు. ఇజ్రాయెల్కి మనకి ఏదైనా జరిగితేనే ఇజ్రాయెల్కి గొడవ ఎప్పుడు జరిగింది? మనకి ఇవేం మనకు తెలియదు. ఎందుకంటే ఈరోజు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి కూడా సామాన్య ప్రజలు తెలిసే లోపే ఇలా ప్రాణాలు ఎక్కడ పోతున్నాయి చెప్పండి? గాల్లో పోతున్నాయి. కానీ ఆ రోజు పాయింట్ ఉండేది. యుద్ధం జరుగుతున్నప్పుడు బయటికి పోయేవారు, పబ్లిక్ ఇబ్బంది లేకుండా. ఆ బయటికి పోయి ఆ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఆ సైనికులు ఈ సైనికులు గొడవ పెట్టుకుంటే, అక్కడ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ దేశాన్ని, మీరు ఓడిపోతే మా దేశాన్ని తీసుకోండి, మేము ఓడిపోతే మా దేశాన్ని తీసుకోండి, మీరు ఓడిపోతే మీ దేశాన్ని మేము తీసుకుంటాం. ఎవరు ఓడిపోయినా వాళ్ళ దేశం మీ వసం, మా దేశం మేము ఓడిపోతే మా దేశం, మీరు ఓడిపోతే మీ దేశం మా దేశం అవుద్ది. ఎక్కడికెక్కడికి పని చేసుకుందామని అలా చేసేవారు యుద్ధం. ఆ టైంలో ఫిలిస్తీన్ సైనికులు అందరూ రాలేదు, ఇశ్రాయేల్ సైనికులు అందరూ వచ్చారు. అందులోంచి ఒకడు వచ్చాడు, ఆ పెహలవాన్ గడు నిలబడ్డాడు అక్కడ. ఆయన చూస్తే పగలు చూస్తే రాత్రికాలకు వచ్చేతను అలా ఉన్నాడు. చాలా ఎత్తున్నాడు. ఆడు భుజబలం, ఆడి కాలు, ఆడి డాలు, ఆడి ఈటె. ఆడిని చూస్తే ఆ ఈట ఇద్దరు మోస్తున్నారట, డాల్ ఇద్దరు మోస్తున్నారట. ఆడి నిలబడి అన్నాడట, హలో, మీ అందరూ వచ్చి మా మీద ఫైట్ చేయడం, మేమందరం వచ్చి మీతో ఫైట్ చేయడం టైం వేస్ట్ కార్యక్రమం. మా టీం నుంచి నేను ఒకడిని వస్తాను, మీ టీం నుంచి ఎవడైనా ఒకడు వస్తే రెడీ అయిపోమని చెప్పమండి అంటే అందరూ అనుకున్నారట, ఎవడన్నా వెళ్తే ఇంకా అదే లాస్ట్ రోజు అని అర్థమైందంట. ఎందుకంటే ఆడ అలా ఉన్నాడు. ఆడ ఆ టెంట్ అంత ఎత్తున్నాడు. ఆడు జోడికి ఎవడెడతాడు? ఆడు పిలుస్తున్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 రోజులు పిలుస్తున్నాడు. ఈ 40 రోజుల నుంచి పిలుస్తుంటే వాళ్ళకి భయం వేస్తుంది. నన్ను ఓడించిన వాడు ఫిలిస్తీన్ల దేశం మీ వశం అవుతుంది, నన్ను ఓడించేవాడు ఎవడైనా వీరుడు సూర్యుడు ఇజ్రాయెల్ దేశంలో ఉంటే రండి అన్నాడు. రాజు సైతం భయపడిపోయాడు. ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేల్ సైనికులందరూ గుడారాల్లో దాక్కున్నారు. అసలు గుడారాల్లో దాక్కున్నాడు. 40 రోజుల నుంచి పిలుస్తున్నా ఎవడో స్పందించట్లేదు. ఎందుకంటే స్పందించినోడికి అదే లాస్ట్ రోజు సమాధి అయిపోతుంది. అందుకే ఎవడు వెళ్ళట్లేదు, భయపడిపోతున్నారు. ఆ టైంలో ఎవరు వెళ్ళకపోయేసరికి సిటీలో మాట్లాడుకుంటున్నారు. ఏమని?
యుద్ధం చాలా గట్టి జరిగిపోతుంది. ఎందుకంటే మరి ఈ రోజుల్లో వాట్సాప్లు ఫేస్బుక్లు లేవు కనుక ఏమన్నా వాట్సాప్లు ఫేస్బుక్లు ఉంటే ఏం చేస్తాం చెప్పండి, ఎప్పటికప్పుడే చెప్పండి అప్డేట్ స్టేటస్లు స్టేటస్ పెడతాం. నిలబడినప్పుడు ఫోటో, వంగున్నప్పుడు ఫోటో, తొంగున్నప్పుడు ఫోటో, భోజనం చేస్తున్నాడు ఫోటో, స్నానం చేస్తున్నాడు ఫోటో, టవల్ కట్టుకున్నప్పుడు ఫోటో, ఇంకా నెక్స్ట్ అడగండి. ఈ ఫోటోలు అన్నీ తీసేడతాం, పెట్టమా ఇవన్నీ అడుగుతాం. అప్డేట్, ప్రతిదీ అప్డేట్ స్టేటస్లు పెడతాం. ఆ రోజుల్లో అక్కడ ఏం జరుగుతుందో బ్యాటిల్ గ్రౌండ్లో సిటీలో ఉన్న వారికి తెలియదు. ఆ రోజుల్లో అంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. అక్కడి నుంచి ఏదైనా వార్త రావాలి అంటే ఎవడైనా ఒక వ్యక్తి ఇక్కడ పరిగెట్టుకు రావాలి, లేదా ఇక్కడ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళాలి. అప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అందుకే ఏం జరిగేదంటే సమాచారం కొంచెం లేట్ అయ్యేది. ఈ లోపల సిటీలో నుంచి వీళ్ళు యుద్ధానికి వస్తున్నప్పుడు అవతల గొలియాత్ కూడా ఉన్నాడన్న సంగతి వీళ్ళకి తెలుసా? తెలియదు. తెలియకుండా వెళ్ళారు. కానీ వాళ్ళు వచ్చేటప్పుడు ఏ రేంజ్లో బిల్డప్ ఇచ్చారంటే యుద్ధానికి వెళ్తున్నాం అని చెప్పారు. వీళ్ళ ఇంటి దగ్గర, వీళ్ళ ఆడవాళ్ళ దగ్గర ఏం చెప్పుకుంటారు చెప్పండి? అది ఇజ్రాయెల్ సైనికులు అందరూ ఏం చెప్పుకుంటారు చెప్పండి? ఇదిగో కత్తెలకి అలా ఆవిడ్ని కత్తి తీసుకుని ఆ బెల్ట్ ఎట్టుకుని ఆవిడ ముందు యుద్ధ కవచాలను ధరించుకుని వెళ్తున్నాను అనగానే ఇవిడు కుదురుంటుందా? పక్కన పిలిచి అంటుంది, మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధానికి వెళ్ళాడు. కత్తి నా ముందే నూరాడు, వస్తాడు. ఏమని చెప్తే చెప్పరా? ఇలాంటి బిల్డప్లు అన్నీ ఇచ్చి వెళ్ళారు. నడుతున్నాను, ఇంట్లో మాట్లాడారు, సిటీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. పిల్లలు కూడా ఏం చెప్తారు చెప్పండి? మా డాడీ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? శత్రువును అసాల్ట్ చేయడానికి వెళ్ళాడు, చంపడానికి వెళ్ళాడు, వస్తాడు. ఇలాంటి బిల్డప్లతో వెళ్ళారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఎరగదీసేది ఎవరు లేడు. అందరూ పోయి అక్కడ ఉన్నారు చెప్పండి. గుడారాల్లో బ్యారక్లు ఉన్నారు. బ్యారక్లు ఎందుకున్నారంటే ఆ ముందుకు ఎవడన్నా వస్తే కాలు పొడుక్కి తొక్కేసేలా ఉన్నాడు. ఆడు అంత ఎత్తున్నాడు. ఆడి పాదం చూస్తేనే భయం, ఆడి జబ్బ చూస్తేనే భయం, ఆడి మాట చూస్తేనే భయం. ఆడు భయపెడుతున్నాడు. ఈ లోపల బ్యారక్లు అంటే గుడారంలో ఉన్న ఆయన రాజుగారి కిటికీలోని చూసి ఆఫర్లు ఇచ్చాడంటే ఏమైనా, ఒరే నా పక్షాన్ని నిలబడిన సైనికులారా, ఎవడైనా వెళ్ళి అతగాన్ని కొడితే నా దేశంలో, నా రాజ్యంలో సగం రాసిచ్చేస్తాను రా అన్నాడట. ఆఫర్ ఇనే లోపే మరో మాట ఇచ్చాడు, ఎవడైనా వాడిని చంపితే నా ఆస్తులో సగం రాసివ్వడమే కాదు, మా చిన్నమ్మాయి నుంచి కూడా పెళ్లి చేస్తా అన్నాడట. ఆపర బాగానే ఉంది కానీ ఆపర తీసుకోవడానికి బతుకుంటారు కదా. అందుకే ఎవడ వెళ్ళడానికి లేదు. బయట కబుర్లు చెప్తున్నారు, లోపల కూర్చుని ఏమని చెప్తున్నారంటే అసలు వెళ్దును కానీ మా నాన్నకి నేను ఒక్కడిని అన్నాడంట. అది వెళ్ళిపోదు అన్నాడంట ఒకడు. నా అర్థం చెప్తున్నాను. ఇంకొకడు అన్నాడు, నేను వెళ్దును కానీ మొన్నే పెళ్ళి అయింది, లేకపోతే వెళ్దును. ఇలా ఎవడకాడే బిల్డప్ ఇస్తున్నారు. సిటీలో ఏమనుకుంటున్నారు? అరే ఎరగదీసేస్తున్నారు, అక్కడ చితగొట్టేస్తున్నారు, ఫిలిస్తీన్ని మట్టి కరిపించేస్తున్నారు వీళ్ళు అనుకుంటుంటే అక్కడ కరిపించేది లేదు. వాడి డైలాగులకే సగం చచ్చిపోయారు వీళ్ళు. ఈ లోపల సిటీలో ఉన్న పబ్లిక్ అంతా దావీదు గారు నాన్నగారు కూడా ఏమనుకున్నారంటే వాళ్ళ పెద్ద కొడుకులు అందులో ఆర్మీలోనే పనిచేస్తున్నారు సౌలు దగ్గర. ఈ సౌలు ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే బిడ్డలు అందరూ చాలా కంగారు అయిపోతున్నారు, చాలా అలసిపోయి ఉంటారు, ఈ యుద్ధం చేసే వాళ్ళకి ఎమర్జెన్సీ ఎనర్జీ వచ్చే ఫుడ్ కావాలి, ప్రోటీన్ ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ ఏం పంపిస్తే బాగుంటుందని జున్నుగడ్డలో ఇంకా ఏవైతున్నో పాలతో తయారు చేయనివన్నీ ఆ మంచి ప్రోటీన్ ఫుడ్ అంతా రెడీ చేసి దావీదు గారి క్యారేజీలో పెట్టి పట్టుకెళ్ళి నాన్న అన్నీళ్ళు అక్కడ చెప్పండి ఎరగదీసేస్తున్నారని చెప్పారట. ఇది ఎవరికీ తెలియదు. దావీదు గారి క్యారేజీలు పట్టుకొస్తున్నాడు. ఈ క్యారేజీ పట్టుకొస్తున్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోటీన్ ఫుడ్ అంటే అప్పటికప్పుడే శక్తినిచ్చే ఫుడ్ అన్నమాట. అది మిలిటరీలో వాడేవారు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ వండుకుంటున్నామే చెప్పండి బిర్యానీ. స్టార్టింగ్ బిర్యానీ ఎవరు తినేవారు చెప్పనా? మిలిటరీలో తినేవారు. మిలిటరీ అంటే ఈ మిలిటరీ కాదు, పాత సైనికులు తినేవారు. ఇంకా చెప్పాలంటే ఈ ఎవరైతే ఉన్నారో నవాబులు పరిపాలించారుగా మన హైదరాబాద్లో, ఆ పైకి పోతే అరబ్బులు ఉన్నారుగా, ఆ అరబ్బులు పుట్టించిందే బిర్యానీ. అందుకే దాని పేరు దమ్ బిర్యానీ. కూర వేసుకో, సారీ వేసుకో, ఇంకా కొంచెం 2 ముక్కలే, అదేమి ఉండదు. బిర్యానీ అంటే చెప్పిన అన్నీ కలిపి తినేయడమే బిర్యానీ. అది బిర్యానీ. అందుకే చూడండి ఆ ముక్క అందులో కలిసి ఉంటుంది, అన్నీ కలిసి ఉంటుంది. అలా తినడం అది నవాబుల కాలంలో వచ్చింది. కానీ మనం ఏం చేసాం? చచ్చిపోయినా అదే చెప్పండి, పుట్టినా అదే చెప్పండి, మెచ్యూర్ అయినా అదే, అన్నీ అదే. ఎందుకంటే మరి తినే సిద్ధానికి వెళ్తారు. అప్పుడు అడుగుతున్నాడు, అప్పుడు అది తిన్నారంటే ఫుడ్కి తగ్గ పని ఉండేది, పనికి తగ్గ ఫుడ్ అలా బ్యాలెన్స్ అయ్యేది. ఇప్పుడు ఫుడ్ ఉంది,
పని లేదు. అందుకే ఏమైంది, ట్యాంకు ఎంత వచ్చింది. నా మాట అర్థమవుతున్నాయి. దాన్ని సరిగ్గా వాడడం మానేశారు. సరే వదిలేండి, పక్కన వదిలేండి. ఇలాంటి మంచి ఫుడ్ ఎప్పుడైతే పంపించారో ఈ ఫుడ్ తింటున్నారట. వీళ్ళు ఎంత సిగ్గులేని వాళ్ళంటే మిలిటరీ ఫుడ్ తినేస్తున్నారట, ఇంటి దగ్గర నుంచి వచ్చినా చెప్పండి క్యారేజీలు తినేస్తున్నారట. తినేస్తున్నారు కానీ ఎవడో యుద్ధం చేసేవాళ్ళు లేడు అక్కడ. రాజుగారు ఏమంటున్నారంటే, రాజుగారు ఎవడైనా కొడితే సగం దేశం రాసిస్తానరా, మా చిన్నమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానరా అని ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నారు తప్ప. కానీ గమ్మత్తు ఏంటంటే ఒక్కడు కూడా నిలబడేవాళ్ళు లేడు. ఈలోపు ఈ అబ్బాయి వచ్చాడు. ఎవరు? దావీదుగా. రింగులు తలేసుకుని నూగు మీసాలు వేసుకుని లేత కుర్రోడు అలా వచ్చాడు. ఆ కుర్రోడు వచ్చి చూస్తున్నప్పుడు ఈడు మాటలు విన్నాడు. ఆ విని పక్క ఆయన అడిగాడు, ఏమనంటే, సార్ ఆడు ఏదో అంటున్నాడు సార్ అంటే. ఆడు అలాగే అంటాడు, మేమేం వినలేదు చెప్పండి, నువ్వు కూడా వెనక అన్నారంట. ఎందుకు ఎంటే ప్రాబ్లం. ఆడేమంటున్నాడంటే, రండ్రా ఒక్కడు కూడా లేడురా అని ఆడంటుంటే వీళ్ళంటున్నారు మేము వినలేదు అన్నారంట. దావీదు గారు నాడు ఏదో అన్నాడు అంటే దావీదు గారు అన్నారంట, ఆడేదో అంటున్నాడు సార్ అంటే దావీదు గారితో ఇలా అన్నారంట, రే 40 రోజుల నుంచి మాకు ఏం వినబడతలేదు, నీకు కూడా చెప్పండి ఏం వినబడ. అయినా నువ్వు ఎవరి తారీఖా చూసిరామంటే కలిసి వచ్చేలా ఉన్నట్టు అన్నారు. ఎవరిని? దావీదు గారిని. నేను పలానా సోన్సో మా అన్నయ్యలు ఆర్మీ పలానా నేమ్ అని చెప్తే, సరే మీ అన్నకి చెప్తాం కంగారు పడకని చెప్పి అలా అన్నయ్యకి చెప్పారు. నేను బాబు మీ తమ్ముడట అస్సలు ఆగుతలేదు, మీ వాడికి ఫైటింగ్ పిచ్చిలో ఉంది, ఆ అబ్బాయికి చెప్పి పంపించంట. ఏదో ఆడు వాగుతున్నాడు, 4 రోజులు వాగిపోతాడు, అలా పోయి మనం ఎలా పోతామని మనం ప్లాన్ చేస్తుంటే మీ వాడు ఏంటాడు ఏమంటున్నాడు అత్తమాలను అడుగుతున్నాడు. ఏమన్నా ఏమన్నా అంటాడు మీ వాడు చూసిరమ్మంటే కాల్చి వచ్చేలా ఉన్నాడంటే అలా అన్నీ పెద్ద అన్నీ సర్రం వస్తున్నాడు. ఎవరి దగ్గరికి? నీకు అన్నీ ఎలాంటి బుద్ధులేరా, చిన్నప్పటి నుంచి నీకు అన్ని ఫైటింగ్ సీన్స్ ఉండి నువ్వు కావాలని క్యారేజీలు వంకెట్టుకుని ఫైట్ చూడడానికి వచ్చావు కదా అని తిడుతున్నారంటే ఎవరిని? దావీదు గారు. అలా అన్నయ్యని ఏం అనలేదు. పక్కొచ్చాడు, మళ్ళీ అడిగాడు, సార్ అది కాదు సార్ మీ విషయం అడుగుతున్నాను. ఆడేమన్నాడు సార్ అసలు అన్నాడు. ఇలా అన్నాడు, నువ్వు ఆగరా, ఆడికి వినబడ్డది అంటాడు, ఇలా తొక్కుపోతాడు అందరినీ, నువ్వు ఆగరంటే ఆగట్లేదు. సార్ అది కాదు సార్, అసలు వాడిని కొడితే రాజుగారి ఫీలింగ్ ఏంటి సార్ అన్నాడు. పక్కన నీలాంటాడు నాలాంటాడు అన్నాడు. రాజుగారి ఫీలింగ్ కాదు, సగం రాజ్యం రాసిస్తాడట. రెండోది ఆ సొట్టపుక్కుల పిల్ల, రెండో పిల్ల ఉంది కదా, ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తాడట. ఆ స్టాండింగ్లో ఉండమని చెప్పండి అన్నాడు. నేను వెళ్తానంటే వీళ్ళందరూ అన్నారు, నువ్వు వెళ్తావంటే నేను వెళ్తానంటే, నువ్వు వెళ్తావంటే నేను వెళ్తాను సార్ అంటే ఈ వార్త సినిగి గాలివాన్లా మారింది. ఆ వార్త పట్టుకెళ్ళి సౌలు రాజు చెవిలో పడేశారు. రాజుగారు పిలిపించారు, బాబు ఏ ఊరు బాబు నీదంటే పలానా ఊరు అని చెప్పారు. అప్పుడు అన్నారు, పలానా ఊరైతే ఏంటి బాబు నువ్వు వెళ్తానంటున్నావు ఏంటని అడిగితే అప్పుడు దావీదు గారు అన్నారు, ఎస్ సార్, సున్నతి లేని వాడు నిబంధన కలిగిన ప్రజలను మనలను అనడానికి వాడెవడు సార్, వాడు ఎత్తుంటే ఎవడికి కావాలి, వాడికి బలం ఉంటే ఎవడికి కావాలి, నేను చెబుతున్నాను యెహోవా నామము తోడు ఆడిని ముక్కలుగా నరికేస్తాను, నన్ను పంపించండి సార్ అంటే ఈ అబ్బాయిని అన్నారట, వెయిట్ ఏంటి ఆ ధైర్యం నీకని అడిగారట. నా ధైర్యం ఏంటంటే నా లైఫ్లో 2 కేస్ స్టడీలు ఉన్నాయి సార్, చెప్పమంటారా అన్నాడు. చెప్పండి అన్నారు. కేస్ స్టడీలో కేస్ 1 పేజ్ 1. ఒకరోజు మా తండ్రి గొర్రెలు మేపుతున్నప్పుడు ఆ గొర్రెల మంద మీదకి ఎలుగుబంటి వచ్చింది సార్. ఏం చేసావు ఎలుగుబంటి వస్తే? చెట్టు ఎక్కావా? మనకు టెక్స్ట్ బుక్లో ఏం చెప్పారు చెప్పండి? ఎలుగుబంటి వస్తే మన చెట్టు ఎక్కడం రాకపోతే ఏం చేయమన్నారు చెప్పండి అలాగని చేశారు కానీ చెప్పండి ఏం చేసేది. మనకి ఎలుగుబంటి వస్తే చెట్టు ఎక్కడం రాకపోతే ఏం చేయమన్నారు చెప్పనా? ఊపిరి బిగించేసుకుని ఎల్లకేలా పడిపోయి శవంలా యాక్టింగ్ చేస్తే ఎలుగుబంటి అనుకుంటుందంట. మనం శవాలని ఏం అనకూడదు చెప్పండి, గౌరవించాలని, వాసన చూసిపోద్దని అనుకుంటుంది. ఇలా చెప్పింది చెవిలో, నేను శవాలని ఏమన్నాను. అసలు ఎలుగుబంటి స్వభావం ఏంటి చెప్పనా? దానికి నచ్చినా నచ్చకపోయినా టాయిలెట్ అన్నా పోస్తుంది, ఎలాగన్నా గీరుతుంది, అలా కదిపేసైనా పోతుంది. దాని బుద్ధే అదో రకమైన వంకర బుద్ధి. మరో విషయం చెప్పనా, ఎలుగుబంటి వచ్చినప్పుడు మాకు చెట్టు ఎక్కడ రాదని టెక్స్ట్ బుక్లు ఇలా చదివాను, దాని ముందుగా కానీ మీరు ఊపిరి బిగించి పడుకున్నారో శివప్రార్థన చేసుకోండి. ఇంకా నేను సీరియస్గా చెప్తున్నాను. అవి గుర్తురావు, చదువుకోవడానికి టెక్స్ట్ బుక్లో లెసన్స్గా బాగున్నాయేమో కానీ ప్రాక్టికల్గా రియాలిటీలో అది కుదరదు. ఎలుగుబంటుకుండే బుద్ధి ఏంటంటే అది ఎలాంటి ఐటమ్ దాని ముందున్నా అది తొక్కుతుంది, అది గిర్ర దాని బాడీతో నొక్కుతుంది, అదొక బుద్ధి. ఇంకా చెప్పనా,
ఏ జంతువు తన ఫైట్ చేయొచ్చేమో కానీ అసలు ఈ జంతువుతో ఒక సిస్టమేటిక్గా ఫైట్ చేయదండి. మొన్న మధ్య రాజమండ్రి పులి వచ్చింది, చూసారుగా, మా రాజమండ్రి వచ్చింది. మరి ఎవరు చూడడానికి వచ్చింది ఏటో, తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది తోడు కోసం తిరిగిందంట. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిందంట. పాపం తోడు ఎక్కడ ఏపీలో లేదు. పాపం మాలయాలో తిరుగుతుంటే తోడు లేక పట్టేసుకుని తీసుకెళ్ళిపోయారు. తోడు ఎక్కడ చూపించారులేండి, వదిలేయండి. ఈ పులి వచ్చినప్పుడు కొన్ని టెక్నిక్స్ చెప్పారు. ఏంటట, పులి ఎప్పుడన్నా మన మీదకి వస్తే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని ఏం చెప్పలేదు. ఏం చెప్పారంటే, ఆ పులి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అది మన ఎలా సైట్ అయిపోయింది అనుకోండి, చెప్తున్నాను ఎందుకన్నా మంచిదని, ఆ సైట్ అయిపోయినప్పుడు దాని కళ్ళల్లో కళ్ళెట్టి చూడకూడదంట. చూస్తే అనుకుంటుందంట అది చూసుకుందాం అనుకున్నట్టు లెక్క అంట దానికి. అలా అంటే ఉండగలమా దాంతో? అందుకే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. రెండోది, ఇలా చేతులు పైకెత్తి ఇలా కర్ర పట్టుకుంటే ఈడెవడో నాకన్నా ఎత్తుకున్నాడు, ఈడితే ఎందుకు కూర్చుని గొడవని హైట్ని బట్టి మనతో యుద్ధం చేయడానికి అది వెనకడుగేస్తాడు. రెండోది, అలా వెనక్కి నడుచుకుంటూ వారుగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప వెనక పార్సం చూపించామంటే చెప్పండి దానికి భయపడుతున్నామని లెక్కట. ఇవి పులుకున్నాయి, ఒక సిస్టమేటిక్ ఫైట్ ఉంది. కానీ ఎలుగుబంటికి అలా ఉండదు. ఎలుగుబంటి ఎలాంటి చెప్పునా, అది ఎలా ఉంటుందంటే అది ఒక పద్ధతిగా దెబ్బలాడదు. ఇంత గోర్లు ఉంటాయండి దానికి, ఆ గోర్లు ఎట్టి గీరేస్తుంటుంది. అది ఇంత పొడవు ముట్టు ఉంటుంది దానికి, ఆ ముట్టు తెల్ల నొక్కేస్తుంటుంది. దరిద్రం ఏంటి చెప్పిన, ఆ బరువు అంతా మీదేసి ముందు ఊపిరాడుకొని నొక్కేస్తుంది. అందుకే ఎవడైనా గొడవ ఆడితే ఏమంటారు చెప్పిన, ఎలుగుబంటిలాగా మీదడిపోతుంది ఏమిటారు అంటారు, చూస్తారా? ఎలుగుబంటికి ఉండే బుద్ధి ఏడు చెప్పండి, ముందు బరువు వేసి నొక్కేస్తుంది. అలాంటి ఎలుగుబంటినట దావీదు గారు ఏం చేశారట, దాని సంఖ్యలు పట్టుకుని కొట్టి దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లని విడిపించి చంపి పడేస్తానని జాతికి వార్నింగ్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకో. ఈ కేసు ఎప్పుడైతే సౌలుకి చెప్పాడో సౌలు ఆశ్చర్యపడింది. నిజమంటే ఆ ఇరుగు పొరుగు వారి దగ్గర విన్నది నిజమే, ఈ అబ్బాయి నిజంగానే ఎలుగుబంటిని తరివేశాడు. రెండోది ఏంటో తెలుసా, ఈసారి గొర్రెలు మేపుతున్నప్పుడు ఈసారి సింహం వచ్చిందట. సింహం వస్తే ఏం చేసింది, సింహం ఈయన పరిగెట్టించడం కాదు, సింహాన్నే ఈయన పరిగెట్టించాడు. సింహం ఈయన పరిగెట్టించడం కాదు, సింహమే ఈయన పరిగెట్టించింది క్షమించండి, సింహాన్ని ఈయన పరిగెట్టించాడు. ఆ పరిగెట్టిస్తున్నప్పుడు దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లని విడిపించాడు. ఇప్పుడు బాగా వినండి, ఇలాంటి మృగాలను ఆయన ఎలా జయించగలుగుతున్నాడంటే సూత్రం ఏంటో తెలుసా, ఆయన గొర్రె పిల్లల్లా చూడ్డంట. గొర్రె పిల్లలకు పేర్లు పెడతాడంట, గొర్రె పిల్లల్ని ఫ్రెండ్స్లా చూస్తాడంట. మరో మాట చెప్పాలంటే గొర్రె పిల్లల్ని బిడ్డల్లా చూస్తాడట. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, మీకు పాపో బాబో ఉన్నారనుకోండి, ఆ పాపో బాబు అక్కడ ఉన్నారనుకోండి, ఆ పాప బాబు అక్కడ ఉన్నప్పుడు ఆ సింహంగా నా పాప దగ్గరకు వస్తుంది అనుకోండి, మీరేం చేస్తారండి? బతుకుంటే ఏదో ఆకుతుందో ఆ పిల్లోడిని ఎత్తుపో అని చెప్తావా? ఏమంటావు చెప్పండి? సావో రేవో, వచ్చింది సింహం అయినా వచ్చింది ఎలుగుబంటి అయినా ముందు ఏం చేస్తుంది చెప్పండి? బిడ్డ మీదకి రాకుండా దాన్ని ఏం చేస్తుంది చెప్పండి? ముందు గెలుస్తాము వాడతాం, తర్వాత ముందు బిడ్డను కాపాడడానికి దాని మీదకు దూకుతామా దూకమా? ఇది మీకు అర్థమైతే దావీదు ఒక గొర్రె పిల్ల కోసం ఎందుకు ప్రాణాలు తునప్రాయంగిస్తున్నాడంటే ఆయన గొర్రెల్లా చూడడం. మరి ఎలా చూస్తాడు? బిడ్డల్లా చూస్తాడు. ఈ కేస్ స్టడీ ఎప్పుడైతే చెప్పాడో సౌలుకి ఆశ్చర్యం కలిగింది. అంటే నువ్వు ఎలుగుబంటిని సింహాన్ని అన్నిటినీ అదుపు చేస్తావా, నీ గొర్రెల మంద మీదకి రాకుండా అంటే, అవును సార్, సింహం గడ్డం పట్టుకుని కిందేసి కొట్టాను సార్ అంట. అప్పుడు అంటాడు, సింహాన్నే కొట్టినోడిని, ఎలుగుబంటినే కొట్టినోడిని, మృగాన్నే సీరేసినోడిని ఎదురుగున్నవాడు సింహం కన్నా గొప్పడా? ఎలుగుబంటినే తొక్కేసినోడిని వీడు ఎలుగుబంటి కన్నా గొప్పడా? మృగాల్నే జయించినవాడిని వీడెంత, వీడి నోరెంత, వీడి ఈటెంత, వీడి కత్తెంత, వీడి సంగతి ఏంటో నేను చూస్తాను రాజా, నన్ను పంపిస్తారని అడిగితే రాజు అనట, ఇక అస్సలు ఆపకండి, ఈ అబ్బాయికి యుద్ధ కవచాలు ఏంటంటే రాజుగారి యొక్క యుద్ధ కవచాలు వేసారు. ఆ కవచాలు వేస్తే దావీదు గారికి లూజ్ అయిపోయింది. ఎందుకు? సౌలు గారేమో హైట్ ఎక్కువ, ఏజ్ ఎక్కువ, దావీదు గారేమో చిన్నోడు, హైట్ తక్కువ. ఇప్పుడు ఆ రాజుగారి యొక్క కవచాలు ఎప్పుడైతే వేసారో ఆ కవచాలకు ఏమైందంటే ఇవి లూజ్ అయిపోయినాయి. అప్పుడు దావీదు గారు అన్నారట, సరే ఇవన్నీ నాకు వాడికి లేదు, నేను రెగ్యులర్గా ఎలాగైతే నా అడవిలో నా గొర్రెల మందలకి ఎలాగైతే ఎస్కాట్ నేను ఇచ్చానో, ఎలాగైతే నేను జయించానో అలానే ఉంటాను, నన్ను ఫ్రీగా వదలని చెప్పి ఒక కర్ర తీసుకున్నాడు, 5 రాయలు తీసుకున్నాడు, ఆ వడిసెలు తెచ్చుకున్నాడు, ఒక రాయి ముందు కట్టాడు, గిర్రగిర్ర తిప్పాడు. ఆ తిప్పి ఒకే రాయితో గొలియాతును కొట్టి పడగొట్టేశాడు.
ఎప్పుడైతే వాడు పడిపోయాడో పరుగున వెళ్ళాడు, ఆడి కత్తే తీశాడు, వాడి తలే నరికేశాడు. వాడి తల నరికేసి ఈ చేత్తో తల, ఈ చేత్తో కత్తి, ఒంటి నిండా రక్తం, ఈ సీనంతా అలా చూస్తూ ఉండగా సైనికులు ఆశ్చర్యపోయారు, రాజు ఆశ్చర్యపోయాడు. యుద్ధాన్ని జయించారు, ఫిలిస్తీన్లు జయించారు. ఆ జయించి ఎప్పుడైతే ఇలా సిటీలోకి వస్తున్నారో, ఆ సిటీలోకి వస్తున్నప్పుడు ఊహించుకోండి మీకు ఒకసారి, అసలు ఈ చేత్తో కత్తి ఉంది, ఈ చేతిలో తల ఉంది, బాడీ ఎంత రక్తం ఉంది. దావీదు గారిని చూసి పబ్లిక్ అంతా ఫ్యాన్స్ అయిపోయారంట. అసలు ఎవరో చేయలేని ఫైట్ ఈ అబ్బాయి చేసేసరికి దావీదు గారికి చాలామంది ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ ఫాలోయింగ్లో ఏం చేశారంటే పాటలు పాడారు. ఆ పాటలు పాడేవారు ఎవరన్నా పాడితే పోను, పోయి ఆడవాళ్ళు పాడారు. ఆ ఆడవాళ్ళు పాట దావీదు గారిని పొగిడారు. ఏమని? దావీదు గారికి 10,000 చెప్పండి, సౌలు గారికి 1000. దావీదు గారికి 10, సౌలు గారికి క్షమించండి, దావీదు గారికి 10,000, సౌలు గారికి 1000. సౌలు గారికి 1000, దావీదు గారికి 10. అవే లిరిక్స్. ఎవరు కట్టారు ట్యూన్ తెలియదు, కానీ మొత్తం మీద ఆ పాటలు ఆడవాళ్ళు అందరూ పాడుతున్నారట. ఆ పాట పాడుతుండగా ఆ పాట వెంటనే ఈయనకి సిర్రెత్తిపోయింది. ఎవరికి చెప్పండి? ఓ లుక్ ఇచ్చాడు. ఏంటి? గొర్రెలు కాసుకునేవాడికి 10,000, ప్రజలు కాస్తున్న నాకు 1000. గొర్రెలు కాస్తున్న వాడికి ఏమో 10,000 సూత్రాలా? మనుషులను కాసి ప్రజలను కాస్తున్న రాజునైనా నాకు 1000. పాడినోళ్ళని పాడించిన వాళ్ళ సంగతి చూస్తా అని ఒక లుక్ వేసాడు. జాగ్రత్తగా వినాలి. ఆ రోజు నుంచి దావీదు మీద హసీ పెట్టుకున్నాడు. ఎప్పుడైతే హసీ పెట్టుకు, జాగ్రత్తగా వినాలి, ఎందుకు చెప్తున్నా వినండి. ఎప్పుడైతే హసీ పెట్టుకున్నాడో పరిగెట్టించాడు, దావీదుని పరిగెట్టించాడు. 38 సంవత్సరాలు దావీదుని మట్టి పెట్టడానికే చూశాడు. ఈ ఉరుకులు పరుగుల్లో దావీదు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఒకరోజు ఈ రాజుగారు వాష్రూమ్కి వెళ్ళాడు. సంకాని వర్తకనే ఉంటుంది తెలుగు బైబిల్లో. వాష్రూమ్కి వెళ్ళాడు. ఆ వాష్రూమ్ ఎక్కడంటే గృహలో. ఆ గృహలోకి వెళితే ఆ వాష్రూమ్లో ఎవరున్నారంటే దావీదు గారు ఉన్నారు. అందులో దావీదు గారు ఉన్నారన్న సంగతి తెలియదు. ఆ గృహలోకి ఒక్కడే వెళ్ళాడు. ఎవరు? సౌలు గారు. ఎందుకంటే వాష్రూమ్కి 100 మందిని పెట్టుకుని తీసుకెళ్ళరు కదా, ఒక్కడే వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళేసరికి ఆ లోపల గమ్మత్తని చెప్పిన, ఆ రోజుల్లో రాజు డ్రెస్సులు ఎలా ఉండేవి అంటే, ఆడపిల్లలు టాపులు వేసుకుంటారు సార్, టాపులు, లెగ్గిన్లు ఉంటాయి. సేమ్ డ్రెస్ కూడా ఆ రోజుల్లో కింగులు ఎవరైతే ఉన్నారో ఈ టాప్ లాంటి ఒక డ్రెస్ ఒకటి వేసుకుంటే లోపల నుంచి దావీదు గారు ఆ టాప్ కట్ చేశాడంట. అది దూరం పోయాక వెనక్కి పిలిచాడు సౌలు గారిని. అయ్యా, నువ్వు వెతుకుతున్న దావీదుని నేను ఎక్కడ ఉన్నాను, మీకు మాట చెప్పాలి. మిమ్మల్ని లేపేయాలంటే 2 నిమిషాలు పని సార్, మిమ్మల్ని తీసేయాలంటే 2 నిమిషాలు పని సార్. గుర్తుపెట్టుకోండి, నేను మీ వెనక్కున్న బట్టను కట్ చేశాను, మీరు చూసుకోండి. మీకు దగ్గరకు వచ్చి బట్టనే నేను కట్ చేశానంటే మీ పేక్ కట్ చేయడం నాకు పెద్ద టైం ఏం కాదు, తీసి పడేయగలను. కానీ నాకన్నా ముందు మీరు దేవుని చేత పిలువబడిన వ్యక్తి కనుక నాకు ఆ గౌరవం ఉండిపోయింది. నేను మిమ్మల్ని ఏమనలేను. దయచేసి మీ కొడుకు వంటి వాడిని, నీ ఎముకని అంటిన వాడిని ఎందుకు నా మీద ఎంత పగబట్టారంటే, ఆ సౌలు అప్పుడు వెంటనే జాలిపడనట, నా కుమారుడా ఏమనుకోకన్నాడు. సౌలు ఎల్లరోడు చెప్పిన గంటకొకలాగా పూటకొకలా ఉంటాడు అన్నమాట. మనసు ఉంటే ఒకలాగా, చెప్పండి, మనసు లేకపోతే ఒకలాగా, మంచిగా మాట్లాడితే ఒకలాగా, మాట్లాడకపోతే ఒకలాగా. దైవం వాళ్ళు అలాగే అయిపోతారండి. దయ్యం పట్టిన ఎలా అయిపోతారు చెప్పిన? ఈరోజు బాగుంటారు, చెప్పండి, రేపు బాగోరు. ఏమైంది ఎముకంటే దయ్యం పెట్టేసింది. అందుకే వారానికి అలా ఉంటుంది. నేను బాగానే ఉన్నాడు, ఈ రోజుకి ఏమైపోయిందంటే నేను దయ్యం పెట్టేసింది. లేదు ఈరోజు దయ్యం పెట్టేసింది అంటే గంటకొకలా పూటకొకలా మారిపోతారు మనుషులు కూడా ఆ రోజుల్లో. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ సౌలు గారు కూడా గంటకొకలాగా పూటకొకలా మారిపోతున్నాడట. దావీదు ఉంటే ఒకలాగా, దావీదు లేకపోతే ఒకలాగా, దావీదు కళ్ళ ముందు ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా. దావీదును తరుగుతున్నాడు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో రెండోసారి ఫిలిస్తీన్లు పిలుపునిచ్చారు. జాతకమైన క్వశ్చన్ అడుగుతాను నేను. ఎప్పుడైతే ఫిలిస్తీన్లకు పిలుపునిచ్చారో ఆ పిలుపు వచ్చింది, మళ్ళీ యుద్ధానికి రమ్మని. ఈసారి గొలియాతు లేడు కదా, ఎలాగైనా రికార్డ్స్ బద్దలు కొట్టాలనుకున్నాడు, ఏంటో నాకు తెలియదు. దావీదు యొక్క రికార్డ్స్ తిరగరాయాలనుకున్నా ఏంటో నాకు తెలియదు. నేనున్నాను, మళ్ళీ రాజు అక్కడ ఉన్నాను అనుకున్నాడు, ఏంటో తెలియదు. కానీ సౌలు అయిన రాజు ప్రవక్త అయిన సమూయేలుని సరిగ్గా సంప్రదించకుండా, దేవుని యొక్క చిత్తముందో లేదో తెలుసుకోకుండా ఆ వద్దన్న యుద్ధానికి పోయాడు. పోతే ఏమైందో, ఒక పనికిమాలినోడు బాణం వేశాడు. ఆ బాణం అలా ఎలా తిరిగింది, సరాసరి వచ్చి సౌలు గుండెల్లో గుచ్చుకుపోతే పక్కన పిలిచాడట, రేయ్ నువ్వు వచ్చి ఏం చేస్తావంటే, నీ ఈటి కొన తీసి నన్ను పొడిసే, శత్రువు బాణానికి చచ్చే కన్నా ఈరమరణ నేనే పొందుతాను, నువ్వే నన్ను పొడిసారంటే అప్పుడు అన్నాడట, సార్ నేను పడవలేను, నా పేరే బాడీగార్డ్. బాడీగార్డ్ ఏంటి?
మీ బాడీకి ఏం జరగకుండా కాపాడమే బాడీ గార్డ్. అలాంటిది నేను బాడీ గార్డ్ అయితే, మీ దేహ సంరక్షణ అధిపతి అయితే, నా ఈటు తీసి మీ దేహాన్ని నేను ఎలా పొడవగలను? ఆ దేహాన్ని కాపాడడానికి నేను జీతం తీసుకున్నాను, నా వల్ల వస్తారంటే అప్పుడు అన్నాడు ఆ ఈటు ఇలాగి అని చెప్పి సౌలు గారు ఆ ఈటు కొన తన వైపుకి తిప్పుకొని ముందుకు పడి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అంటే స్టోరీ అర్థమైందిగా. ఇప్పుడు జాతకమేనండి, సౌలు గారు ఇలా చనిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? దేవుడు దీవించాడే, ఆ దీవెన వల్లనే చచ్చిపోయాడు. ముఖ్యాంశాలు మరోసారి వినబడిందో లేదో. మాట్లాడితే మోకాళ్ళు వేసి అడిగితే ఏమని? ఇల్లు ఇచ్చే ప్రవ్వా, వాకులు ఇచ్చే ప్రవ్వా, పిల్లల్ని ఇచ్చే ప్రవ్వా, ఆరోగ్యం ఇచ్చే ప్రవ్వా. ఇస్తాడు. ఇచ్చినవి నిలగెట్టుకోకపోతే ఆ ఇవ్వబడినవే నీ పీకకు ఉరుతాడై కూర్చుంటాయి. సౌలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? ఆయన దేవుడు ఏ దీవెనైతే ఇచ్చాడో ఆ దీవెనకే చనిపోయాడు. దీవెనకి ఎలా చనిపోతాడు? బాగా వినండి. అసలు ఈయన యుద్ధానికి వెళ్ళకపోతే చనిపోడు. ఆయన యుద్ధానికి వెళ్ళడానికి కారణం ఏంటి? గాడిదలు మాపుకునేవాడు గాడిదలు మేపుకున్నట్టు ఉండిపోతే అందరిలాగే పెళ్లి చేసుకుని, అందరిలాగే పిల్లలు కానీ, అందరిలాగే భార్యడి కాలం బతికేవాడు. అలా బతికేవాడు కాస్త ఏమయ్యాడు? గాడిదలు మేపుకున్నాడు. గాడిదలు మేపుకుండా రాజు అయ్యాడు. రాజు అయితే ఏమైంది? యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఏమైంది? గొలియాత్ వచ్చాడు. గొలియాత్ వస్తే ఏమైంది? దావీదు అనే క్యారెక్టర్ వచ్చింది. దావీదు వస్తే ఏమైంది? దావీదు మీద పాట పాడారు. పాట పాడితే ఏమైంది? అసూయ వచ్చింది. అసూయ వస్తే ఏమైంది? 38 సంవత్సరాలు పరిగెట్టించాడు. 38 సంవత్సరాలు పరిగెట్టిస్తే ఏమైంది? ఆ వద్దన్న యుద్ధానికి పోయాడు. పనికి మాలిన బాణం తగిలింది. ఇదే లాస్ట్ రోజు అని అర్థమైంది. సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇదంతా జరగకూడదంటే సౌలు యుద్ధానికి పోకూడదు. సౌలు యుద్ధానికి పోకూడదంటే గొలియాత్ ఉండకూడదు. గొలియాత్ ఉండకూడదంటే దావీదు ఉండకూడదు. దావీదు ఉండకూడదంటే అసలు సౌలు రాజు అవ్వకూడదు. సౌలు రాజు అవ్వకూడదంటే ఆ అబ్బాయిని ఎలాగున్నావో నన్ను వదిలేయాలి. అలా గాడిదలు కాసుకునే స్థాయి నుంచి రాజు అయ్యే స్థాయికి వచ్చాడంటే ఈ అబ్బాయిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం ఈ అబ్బాయికి ఏమయ్యింది? శాపమయ్యింది. మోకాళ్ళు వేస్తే 5 నిమిషాలు ప్రార్థన చేస్తే 4 నిమిషాల ప్రార్థనలు ఏమడుగుతాను చెప్పనా? నన్ను దీవించే, మా ఆవిడని దీవించే, మా ఆయన్ని దీవించే, నా బిడ్డలను దీవించే, అలాగే మా కుటుంబాన్ని దీవించే, మా అమ్మని దీవించే, మా నాన్న దీవించే, మా అక్కని దీవించే, మా చెల్లి పక్కిదిలో మా అమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా దీవించే, అలాగే కోవైట్లో చెప్పండి మా మామయ్య ఇంకా వీళ్ళ చుట్టాలు ఎన్నో అన్నీ దీవించే. ముఖ్యంగా మా రాకపోకలే ఎందు చెప్పండి, ఈ ముల్లోకాలు పరిపాలించుకుని మమ్మల్నే నువ్వు కాపాడు. నడుతున్నాను, నువ్వు అడుగు నడుతున్నాను. ఎన్ని అడుగుతావు అడుగు. ఇల్లు అడుగుతావు అడుగు, వాకిలు అడుగుతావు అడుగు, ఆరోగ్యం అడుగుతావు అడుగు, ఉద్యోగం అడుగుతావు అడుగు, పిల్లల్ని అడుగుతావు అడుగు. ఏదడిగినా దేవుడు నీకు ఇస్తాడు. కానీ షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు నీకు అర్థమవకపోతే చెప్తున్నాను, నువ్వు ఇల్లు తీసుకున్నావా, ఆ ఇల్లే నీకు బరువు అవుద్ది. నువ్వు ఆరోగ్యమా, ఆరోగ్యమే నీకు గురవుద్ది. నీ ఉద్యోగమే నీకు ప్రమాదం అవుద్ది. నీ పిల్లలా, ఆ పిల్లలే నీకు సంకటం అవుతారు. ఎట్లా అవుతారు? ఇదిగో బైబిల్లో కేస్ స్టడీలు ఉన్నాయి. ఆ కేస్ స్టడీలు ఏంటో మీరు జాగ్రత్తగా చూడండి. సౌలు చనిపోవడానికి దేవుడిచ్చిన ఆశీర్వాదమే కారణమైపోయింది. కేస్ 2 రెండో కేసు. బైబిల్లో చనిపోయిన మరో వ్యక్తి ఎవరు చెప్పిన? సంసోను. సూసైడ్ కేసు అంటే అది సూసైడ్ కేసే. గుడి గోపురాలు పడగొట్టుకొని చనిపోయాడు. అలా చనిపోవడానికి కారణం ఆయన స్టోరీ మనకు తెలుసు. సంసోను గారికి ఎక్కడైనా 6 ప్యాక్ బాడీ ఉందని బైబిల్లో ఉందా? సంసోను గారు గొలియాతులాగా ఎత్తుకుంటాడని బైబిల్లో ఉందా? బలవంతుడని బైబిల్లో ఉందా? కండరాలు ఉన్నాయని ఉందా? లేదు. అందరిలాంటి కుర్రోడే, సామాన్యంగానే కనబడతారు. కానీ ఏదో తెలియని సెపరేట్ ఇమేజ్ ఉంది. ఏంటి ఆ పవర్? ఏంటంటే పరిశుద్ధాత్ముడు వస్తూ పోతూ ఉంటాడు ఆ కుర్రోడి మీదకి. అందరిలాంటోడే, అందరిలాంటి దేహమే, అందరిలాంటి మనిషే. కానీ ఆ అబ్బాయికి ఉన్న ఆ ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధాత్ముడు వస్తూ పోతుంటాడు. ఆ ప్రత్యేకత సంసోని మీద ఉంది. పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నాడు కనుక ఆయన చేసే కార్యాలు కూడా ఈ నేచర్కి విరుద్ధంగా అద్భుతాలతో ముడిపడి ఉంటాయంట. సంసోను గారు ఏమయ్యారో తెలుసు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడు దేవుడు ఏమని? ఈ అబ్బాయిని జాగ్రత్త, ఫిలిస్తీన్ల చేతిని ఇశ్రాయేల్ని కాపాడడానికి నేను పుట్టించుకున్న వారధి, నాజీరు చేయబడిన వ్యక్తి, ఈ అబ్బాయిని జాగ్రత్త చేస్తుంటే అమ్మ నాన్న చెప్పారు, నాన్న ఫిలిస్తీన్లతో జాగ్రత్త అంటే ఈ అబ్బాయి ఏం చేశాడు చెప్పనా? ఏ ఫిలిస్తీన్లతో జాగ్రత్త అన్నాడో ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించాడు.
ఇశ్రాయేలీల్లో స్త్రీలు లేడనుకున్నాడు ఏటో నాకు తెలియదు, కానీ పోయి అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమిస్తే ఏమైంది? ప్రతి లవ్ స్టోరీలో గొడవలు ఉన్నట్టే ఈ లవ్ స్టోరీలో కూడా గొడవలు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రేమించాడో, ప్రేమిస్తే ఏమైంది? ఆ ఫిలిస్తీన్ల సర్దార్లు పెద్దలందరూ వచ్చి అన్నారంట, ఒరే బాబు, ఎవరైతే ఉన్నారో ఆ పిల్ల తండ్రితో ఫిలిస్తీన్ల సర్దార్లు అందరూ వచ్చి అన్నారు, ఒరే బాబు, నీకు విషయం చెప్పాలి, ఈ అబ్బాయి మీ అమ్మాయిని చేసుకుంటే నీకు అల్లుడు అవడు. చెప్పండి, మొత్తం అందరికి అల్లుడు అవుతాడు దేశానికి. ఈ నీతో పోద్దాం మనందరికీ ఏమైతే ఎముడై కూర్చుంటాడు. నువ్వు మళ్ళీ చెప్తాను, నీ పిల్లని కానీ చేసావంటే, మనకు కానీ బంధురేకం కలిపావంటే మన తినేస్తాడు. ఏమనుకుంటున్నావు? అసలు సంసోన్ అంటేనే మనకు విరుద్ధమైన వ్యక్తి, ఇజ్రాయేల్ జాతి అంటే మనకు విరుద్ధమైన వ్యక్తి. ఆ అబ్బాయికి ఇచ్చి మీ అమ్మాయిని కానీ పెళ్లి చేస్తావు ఊరుకొని అన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఈ ఫిలిస్తీన్ల సర్దార్లందరూ కలిసి ఆ అమ్మాయిని, ఆ తండ్రిని బలవంతం చేసి పోయి సంసోన్ గారి ఫ్రెండ్కి ఇచ్చే పెళ్లి చేశాడు. ఇది ఇంకా బాధ. సంసోన్ గారి ఫ్రెండ్కి ఇచ్చే పెళ్లి చేస్తే ఈ వార్త తెలిసిపోయింది ఎవరికి? సంసోన్ గారికి. మేఘాల మీద వచ్చేసాడు, కోపంతో వచ్చేసాడు. చూశాడు, ఆ కోపాన్ని ఎలా వ్యక్తీకరించాలని చూస్తే ఆ అడవిలో పొలంలో తిరుగుతున్న 300 నక్కలు పట్టుకోండి. 300 నక్కలు నిజంగానే జరిగినాయి ఇవన్నీ. 300 నక్కలు. ఒక నక్క మనకు దొరుకుతుందా? అప్పుడప్పుడు రాత్రి తుర్రుమని పోతుంటుంది, అడుగుతున్నాను. అది ఒక నక్కే దొరకదు మనకు. అలాంటిది 300 నక్కలు అంటే మీరు గమనించండి, అసలు ఏ రేంజ్లో ఆయన రన్నింగ్ ఉండి ఉంటుంది, ఎలా పరిగెట్టుంటాడు. ఆ నక్కను పట్టాడు, ఈ నక్కను పట్టాడు, ఆ నక్కని ఈ నక్కన తోక ముడెట్టాడు. ఆ తోకలు 2 తోకలకు ముడెట్టి ఆ ముడి మధ్యలో నిప్పెట్టి ఆ నిప్పెట్టి కుప్పలకు తగలెట్టేశాడు. 300 నక్కల తోకలకి ముడిపెట్టి వాటి మధ్య నిప్పి పెట్టి ఆ కుప్పలు తగలడితే ఊరంతా రావాల్సిన ధాన్యం అంతా మొత్తం తగలడిపోయిందంట. అప్పుడు అన్నారు, వీడు ఇలాంటివాడనే చెప్పండి పిల్లలు చేయొద్దు అన్నాం. ఆ డిప్రెషన్ ఉన్నాడు. జాతకమైన యంగ్ బాయ్స్, యంగ్ లేడీస్. నిజాన్ని వేరే లెసన్ చెప్దాం అనుకున్నాను. పాస్టర్ గారు కొంచెం అన్ని విధాలుగా మోతాదు సరిపోవాలన్నారని రూట్ ఇలా తిప్పాను. అయితే సంసోన్ గారు ఎవరైతే ఉన్నారో ఆ సంసోన్ గారు లవ్ స్టోరీలో డిప్రెషన్, ఈ లవ్ ఫెయిర్లు ఉన్నాయి ఆయన, ఆ ఫెయిల్యూర్లు అలా డిప్రెషన్లో వస్తుంటే ఒక ఆవిడ కనబడింది ఆయనకి. ఎవరావిడ? జీకే పెట్టి చెప్పండి. దేలీల. అదో లీల. అలా ఉంటుంది, అదో లీల. మా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందంటే ఎవరిని? సంసోన్గా. బాధల్లో ఉన్న ఆయన ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆ లీల అంది, నేను లవ్ చేస్తున్నాను. సంసోన్ గారు అన్నారు, నేను కూడా అన్నాడంట. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ మధ్య సంసోన్ గారిని కవర్ చేసి కొంతమంది లెసన్ చెప్తున్నారు. వాళ్ళ మాటలు అసలు వినకండి, ఎందుకంటే సంసోన్ గారు మిస్టేక్ చేశారు. కవర్ చేస్తున్నారు కొంతమంది, వాళ్ళ మాటలు మీరు వినకండి. బైబిల్లో భక్తులు మైనస్లో రాశారు, బైబిల్లో భక్తులు ప్లస్లో రాశారు. మైనస్గా చదవాలి, ప్లస్గా చదవాలి. మైనస్లు ప్లస్ చేసే రైట్ నీకు లేదు, నాకు లేదు. ప్లస్ మైనస్ చేసే రైట్ నీకు లేదు, నాకు లేదు. ఎందుకు 2 రాశాడంటే, ఇలాగుంటే అలా ఉంటావు, ఇలా ఉంటే ఇలా ఉంటావు. 2 రాయించాడు దేవుడు. సంసోన్ గారు ఎప్పుడైతే ఆ దెలీలా దగ్గరికి వెళ్ళాడో ఆ దెలీలా అడుగుతుందంట, నిజంగా నేనంటే మీకు ఇష్టమేనా అందంట. ఈ అబ్బాయి అన్నాడు, అదే సంసోన్ గారు చాలా ఇష్టం. అయితే నేనంటే నీకు ఇష్టమైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, టకటక ఆన్సర్ చెప్పందంట. కుర్రోళ్ళు బాగా వినండి. ఆ ఆన్సర్ ఏమడుగుతుందంటే, నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే నీ బలం ఎందుందో చెప్పాను. నీ బలం ఎందులో నీ సీక్రెట్ అని చెప్పాను. కానీ అలాంటి క్వశ్చన్స్ ఈ లవర్స్ అడిగితే ఏం చెప్తారండి? మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే ఈడితే ఎంత 6 ఎకరం ఉండదు, కానీ ఈడు ఏమంటాడు చెప్పనా, ఈ 5 ఎకరాలు మాయే. అదో బిల్డప్, అదో లేల. అక్కడ నడుతాడు. అప్పు చేసి అయిపోయి కొనేస్తాడు. చెప్పండి, అప్పు చేసి పక్కడు పడి తెచ్చేస్తాడు. ఎందుకు? ఆ పిల్ల ముందు బిల్డప్లో ఆడి దగ్గర డబ్బులు లేకపోయినా నాన్నగారు జేబులో డబ్బులు తెచ్చేస్తుంటాడు. వాళ్ళ అమ్మ పుస్తులు అమ్మేస్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ముందు అస్సలు తగ్గకూడదు రాయల్టీ. అందుకని ఏం చేస్తాడంటే ఇవన్నీ బిల్డప్లు ఇస్తాడు. సంసోన్ గారిని అడుగుతుంది, ఏమని అడుగుతుందంటే, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, నిజంగా నేను ప్రేమిస్తానంటే, మళ్ళీ అడిగింది, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావంటే, నిజంగా నేను ప్రేమిస్తున్నాను అనగానే అప్పుడు అందట, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ప్రేమలో ఏముండకూడదు తెలుసా? చెప్పండి అమ్మా, చెప్పండి. సీక్రెట్స్ ఉండకూడదు. నువ్వు నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు అంటే, అబ్బాయి అన్నాడంటే సంతూరు మమ్మీలాగా, నేనా అన్నాడు. నువ్వే అన్నారు. నేనేం మెయింటైన్ చేస్తాను? నువ్వే మెయింటైన్ చేస్తున్నావు. అసలు నీ ఎనర్జీ ఎందులో ఉందో నాకు ఎందుకు చెప్పలేదంటే, ఓ అదా అని
ఎటకారాలు ఆడాడు. ఆ ఎటకారాలు ఆడితే అందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉందని చెప్తే ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది. వెంటనే సంసోన్ గారు పసిగట్టకండి, ఇది పెద్ద పోరంబోకులో ఉంది, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. పోరంబోకు అంటే ఏంటి? పనికిరాందని గుర్తుపెట్టుకోవాలి. ఇది పెద్ద పోరంబోకులో ఉంది, నా ఇన్ఫర్మేషన్ అంతా బయటకు ఇస్తుంది, ఈ పనికిమాల దగ్గర నా నోరు కట్టుకోవాలనుకోలుగా ఈయన ఏం చేశాడు, ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేశాడు. ఆ లీక్ చేస్తే ఏం చేస్తుంది, ఈ అమ్మాయి వెళ్ళి ఆ సర్దాలు చెప్తుంది, వాళ్ళు టక వచ్చారు, మెత్తగొట్టి పంపించేశాడు ఆమె. అప్పుడు మళ్ళీ సిగ్మాల మొహం పెట్టుకుని వచ్చి నువ్వు నా దగ్గర అబద్ధం ఆడవు అందంట. మళ్ళీ అన్నాడు నేనా అన్నది. అవును నువ్వు ఎందుకు నాకు సీక్రెట్ ఎందులో ఉంది ఎందుకు చెప్పట్లేదంటే, అది అనగానే రోజు తినేసిందంట. అలా తినేస్తుంటే నేను బుర్రపోటు వచ్చేసి తలపొడుచుకొని రెస్ట్ తీసుకుందాం అనుకుంటే, ఆ రెస్ట్ తీసుకోవడానికి ఇలా నిద్ర పండడానికి బదులు, ఈ మాట బైబిల్లో ఉంది ఉన్నదని నేను చెప్తున్నాను, ఎక్కడా ప్లేస్ లేదని తొడమే పడుకోబెట్టిందంట. తొడమే పడుకోబెట్టి ఇలా తల దువ్వి తలనొప్పి ఉందా అని అడిగిందేమో మరి. అలా అడిగి అప్పుడు అంటుంది ఏమని, నీ బలం ఎంత ఉందో చెప్పాను. ఇదే ప్రశ్న అమ్మాయికి, నీ సీక్రెట్ అంటే ఆ సింహాన్ని జయించిన వాడు 1000 మందిని పచ్చిదవడి ఎముకతో కొట్టగలిగిన ఈ సంసోన్ గారు అమ్మాయి ఇబ్బంది కట, నా బలం నా హెయిర్ స్టైల్లో ఉందని చెప్పాడంట. టకాటకమని 2 కటింగ్లు వేసింది, టకాటకమని శత్రులు వచ్చారు, టకాటకమని తీసుకెళ్ళి బంధించేశారు, 2 కళ్ళు పీకేశారు, తిరగల కట్టేశారు. ఆ తిరగల కట్టేసి ఇరుస్తున్నప్పుడు అప్పుడు ఆకాశం వైపు చేతులు ఎత్తి సంసోను బాధపడితే ఇలా అన్నాడు, అయ్యా దేవా తప్పు చేశాను, అభిషేకాన్ని కోల్పోయాను, నాజీర్ని వదిలేశాను, ఒక అవిశ్వాసి చేతుల్లోనే పడిపోయాను, తప్పు చేశాను ప్రభువా, మళ్ళీ నాకు అవకాశం ఈ ప్రభువా అని బతిమలాడుకున్నాడు. తప్పు అయిపోయిన తండ్రి, మళ్ళీ నాకు అవకాశం ఈ శత్రువుని నేను జయిస్తానంటే ఎన్నోసార్లు బతిమలాడుకున్నాడు. కానీ గమ్మత్తేంటి చెప్పిన, దేవుడు 2వ అవకాశం ఇచ్చాడు. ఆ 2వ అవకాశం ఏం జరిగిందో మనకు తెలుసు. ఇటు దేవాలయం స్తంభం ఇటు ఉంది, అటు ఉంది. ఈ 2 స్తంభాల మధ్య ఉన్న ఈ 3000 మంది కూర్చున్నారు. ఆ 2 స్తంభాలని తోసేశాడు. ఆ స్తంభాలను తోసిన తర్వాత ఆ పైకప్పు కింద పడిపోయింది. 3000 మందితో సంసోను కూడా చనిపోయాడు. తమ్ముడు ఏకో ఉందా? తీసేయండి. ఆ ఎవరైతే ఉన్నారో 3000 మందితో సంసోను గారు కూడా చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత సంసోను గారు అన్న చివరి మాట, ప్రభువా ఇదిగో నేను పగ తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇవ్వు. గమ్మత్తేడు చెప్పిన, అంత బలశాలి వారితో పాటు చనిపోయాడు. నేను గమనించండి, అసలు సంసోను గారు ఇలా చనిపోకుండా ఉండాలి అంటే ఆయన లైఫ్లో దెలీలా ఉండకూడదంటే అంతకుముందు ఈ లవ్ స్టోరీ ఉండకూడదంటే నేను మరో మాట అడుగుతున్నాను, ఆయనకి ఆ బలం ఉండకూడదు. ఆ బలం ఉండడం వల్లనే ఆయనకి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ఉండడం వల్లనే ఆయనకి ఈ లవ్ ఉంది. ఈ లవ్ ఉండడం వల్లనే ఆ లవ్ ఫెయిల్యూర్ ఉంది. ఆ ఫెయిల్యూర్ ఉండడం వల్లనే ఇప్పుడు దెలీలా వచ్చింది. దెలీలా ఉండడం వల్లనే ఈ శత్రువులు దొరికేశాడు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే సామాన్యమైన ఆ సంసోనికి, సామాన్యమైన ఆ పురుషునికి, అందరిలాంటి ఆ యవనస్తుడికి ఎందుకు దేవుడు ప్రత్యేకత ఇచ్చాడు? ఇంతగా ఆ సామాన్యుడైన వాడికి దేవుడిచ్చిన ప్రత్యేకత ఏంటంటే ఆ బలమే దేవుడిచ్చిన గొప్ప దీవెన. ఇప్పుడు ఆ దీవెన సంసోనికి ఏమైంది? శాపమైపోయింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పేజ్ 3, 3వ కేసు, ఇస్కరియోతు యోధ. బాగా వినండి, రెఫరెన్స్లోకి వెళ్దాం. ఇస్కరియోతు యోధ ఎలా చనిపోయాడు? అసలు ఇస్కరియోత్ అనే ఊరి చరిత్ర మీద చదవండి. ఇస్కరియోత్ అనేది ఊరు, ఆ ఊరికి సంబంధించిన యోధ, అందుకే ఆయన పేరు ఇస్కరియోత్ యోధ. అసలు ఇస్కరియోత్ అనే ఊర్లో ఉండే ప్రజల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చదవండి. ఇస్కరియోత్ యోధ అంటేనే ఆ ఊర్లో అడ్డగోలు జోదాలు ఎక్కువ అంట. జోదాలు ఆడతారు అందరూ, పని పాట తక్కువ, వాళ్ళకి ఎక్కడ బాధ్యత ఉండదు, భయం ఉండదు, భక్తి ఉండదు. అయినా బయట ఒక మాట చెప్పిన, ఇశ్రాయేల్ 12 మంది శిష్యులు ఉంటే 11 మంది శిష్యులు ఇశ్రాయేల్కి సంబంధించిన వారైతే ఒక్కడే బయటూరాడు. ఆ ఒక్కడెవడు చెప్పండి? యోధ. ఇస్కరియోతు యోధ బయటోడు. ఆ యోధ ఎవరైతే ఉన్నాడో ఆ యోధ గారు జోదాలు ఆడాడు. కానీ దేవుళ్ళలోకి వచ్చినా కానీ ఈ మనిషి మారలేదు. ముందు ఎలా ఉన్నాడో దేవుళ్ళలోకి వచ్చాక అలాగున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ జోదాలాడే అలవాటుకి ఖర్చులు ఎక్కువ కనుక ఈ ఖర్చులకి ఏం చేశాడంటే పేదోళ్ళ దగ్గర పడుతున్న సందా దొంగిలించాడట. యేసు ప్రభు ట్రెజరీ మెంబర్గా ఉండి ట్రెజరీనే వాడేశాడట. ఎంత భయం లేనోడంటే సేవను అడ్డట్టుకుని ఈ పనికి మాలిన పనులు చేయడం మొదలెట్టాడట. గమ్మత్తు చెప్పిన, వాడికి డబ్బులు సరిపోలేదనుకున్నాడు, ఏమనుకున్నాడో తెలియదు, కానీ గురువు గారినే డెడ్ సీప్గా 30 కాయిన్స్కి అమ్మేశాడట. కేవలం 30 నాణ్యాలకు అమ్మేశాడండి. ఎంత సీప్గా అమ్మేశాడు చూడండి.
చాలా దిగువ స్థాయిలో నాసిరకంగా ఆయన అమ్మేశాడు. అమ్మేసినోడు ఏమనుకున్నాడంటే, నేను అమ్మేశాను, 4 దెబ్బలు కొట్టేసి వదిలేస్తారనుకోండి యేసుప్రభుని. కానీ వాడికి అర్థమైన విషయం ఏంటంటే, ఈయన కొట్టేస్తూ లేడానికి కాదు, వీళ్ళు ఏకంగా చంపేయడానికి ప్లాన్ చేశారు. కొరడాలతో కొట్టి సిలువేయడానికి తీసుకెళ్తున్నారు. అప్పుడు అర్థమైంది వీడికి, ఏంటి, మా గురువుని చంపేస్తున్నాను. అప్పుడు బాధపడి ఆ కాయిన్స్ తెచ్చి అక్కడ పడేసి, ఇదేంటి మీరు ఇలా చేస్తున్నారు, ఆయన వదిలేండి అంటే వాళ్ళు అన్నారు, నీ దిక్కున కూడా చెప్పుకోరని చెప్పారట. ఆ డబ్బులు తీసేసుకున్నారు, యేసుప్రభుని తీసేసుకున్నారు. అప్పుడు ఆడు పశ్చాత్తాపానికి ఫీల్ అవుతున్నాడు, గిల్ట్ ఫీల్ అయ్యి ఆ కొండ పైకి పోయి, ఏ చేతులైతే అన్నం పెట్టాయో, ఏ మనుషుడైతే నన్ను ఆదరించాడో, ఎవరితో అయితే నేను లెక్క లేకుండా తిట్టి నన్ను ఒక మంచివాడిగా అపోస్తులుగా మార్చాడో, అలాంటి ఆయన నేను అప్పగించిన గిల్ట్ స్టార్ట్ అయింది. కొండ పైకి పోయాడు, ఆ చెట్టు కొమ్మను ఊరేసుకున్నాడు, ఆ తాడు తెగింది, కిందకి పడ్డాడు, నడు విరిగింది, పేగులన్నీ బయటకు వచ్చాయి, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఇస్కరియోతు యూదా ఇలా చనిపోకుండా ఉండాలి అంటే ఏం జరగకుండా ఉంటే బాగుండు తెలుసా? అపోస్తుడు అవ్వకపోతే బాగుండు. అపోస్తుడు అవ్వకపోతే అయితే అయ్యాడు, ట్రెజరీ మెంబర్ అవ్వకుండా ఉంటే బాగుండు. ట్రెజరీ మెంబర్ అవ్వకుండా ఉండాలి అంటే అసలు పిలవబడకుండా ఉంటే బాగుండు. అందరిలాగా ఊర్లో చిన్న ఆటో పెద్ద ఆటో ఏదో జోదం ఆడుకుంటే అందరిలాగా పెళ్లి చేసుకుని పిల్లలు కానీ బారెడు కాలం బతికేవాడు. అలాంటి వాడు ఎలా అయిపోయాడంటే, బైబిల్ అంది, ఇలాంటి వాడు పుట్టకపోతే బాగుండు. ఇలాంటి వాడు పుట్టకపోతే బాగుంది. ఇక్కడ మీరు చూడండి, సౌలు చనిపోవడానికి ఒక సామాన్యుడు రాజు అయ్యే దీవెన వల్లనే చచ్చిపోయాడు. సంసోను దీవెన బలమే దీవెన అవడం వల్ల చనిపోయాడు. ఇక్కడ మీరు చూడండి, ఇస్కరియోతు యోధా పరిచర్యకు వచ్చిన దీవెనకరంగానే చనిపోయాడు. ఇప్పుడు మీకు ఈ కంటెంట్ మీకు అర్థమైతే, మన ప్రార్థనలో ఎక్కువ అడిగేది ఏంటి చెప్పండి? దీవించే ప్రభువా, దీవించే ప్రభువా, దీవించే ప్రభువా. ఎంత దీవించాలంట? ఆకాశవాకుళ్ళు మా ఇంటి మీదే ఇప్పేసి చెప్పండి, అలా గురిపోయాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని దీవెనలు తీసుకుంటావో అన్ని షరతులు వర్తిస్తాయి. ఇల్లా తీసుకో, పెళ్ళ చేసుకో, పిల్లల ఇస్తాడు, ఆరోగ్యమా అన్నీ ఇస్తాడు, నీకు ఏది కావాలన్నా ఇస్తాడు. కానీ వాటితో జాగ్రత్త, వాటి ఉపయోగించే విధానంలో జాగ్రత్త. దేవుడు మనం నశించిపోవాలని మనకి ఏది ఇవ్వడు, కానీ ఆ తీసుకున్న తర్వాత మనకి నిలబడ్డం రాకే ప్రమాదాలు తెచ్చుకొని మీదేసుకుంటాం. ఈ స్టోరీ నేరేటివ్ మీకు అర్థమైతే అలాగొక్కసారి ఆది కాండంలోకి రండి. ఆది కాండము త్వరగా ముగిద్దాం. ఆది కాండము మొదటి అధ్యాయం. ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆస్వాదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడనే దేవుడు వారితో చెప్పాను. ఇప్పుడు బాగానండి, ఏమర్థమవుతుందో చదువుతుంటే? భయమేసే మాట చెప్పిన, ఈ భూమి మీద మొట్టమొదటిసారి దీవెన పొందిన కుటుంబం ఎవరండి చెప్పండి? అక్కడ ఉందో చూసి చెప్పండి. ఆదామవ్వలు. ఇప్పుడు జాగ్రత్త, ఈ భూమి మీద మొట్టమొదటిసారి శాపం పొందిన కుటుంబం ఎవరండి? ఏమర్థమవుతుందండి? దీవెనే చెప్పండి, ఆశీర్వాదాలే చెప్పండి, శాపాల వెనకాల ముడిపెట్టుకుని ఉంటాయి. ఎందుకు అలా ఉన్నాయి జాగ్రత్తగా వినండి. దేవుడు వాళ్ళకి ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని. ఇప్పుడు చెప్పండి, ఫలించడం అంటే ఏంటి? పిల్లలకి అంటాం. పిల్లలకనే ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చాడు దేవుడు? అవ్వమ్మకి ఇచ్చాడు. నీ పని ఏంటంటే, దేవుడు అవ్వమ్మను ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వాదంలో ఏముంటుంది చెప్పండి? అకౌంటబిలిటీ, బాధ్యత, ఒక లెక్క, ఒక షరతు. అంటే దేవుడు దీవించాడు. ప్రతి దీవుల్లో ఏముంటుందంటే ఒక బాధ్యత ఉంటుంది. అవ్వమ్మని దేవుడు దీవించాడు, నువ్వు ఫలించాలి. ఇది ఆశీర్వాదమా కదా, నువ్వు ఫలించాలి, ఇది దీవెన కదా. ఇప్పుడు దేవుడు ఆదాముని అవ్వని ఆశీర్వదిస్తే, అవ్వమ్మని ఆశీర్వదిస్తే ఆశీర్వాదంలో ఏముంది? బాధ్యత ఉంది. ఇప్పుడు అవ్వమ్మ బాధ్యత ఏంటి?
బిడ్డల్ని కనాలి, అది ఆమె బాధ్యత. ఆ బిడ్డల్ని పెంచాలి, అది ఆమె బాధ్యత. కుటుంబాన్ని సాకాలి, అది ఆమె బాధ్యత. ఇక్కడ మగోడ బాధ్యత కూడా ఉంది. ఆదాము బాధ్యత ఏంటంటే నువ్వు ఏలాలి, ఆయనకు నువ్వు సహకారిగా ఉండాలి, నువ్వు ఏలాలి. మగాడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా కుటుంబాన్ని ఏలాలి, స్త్రీగా నువ్వు కుటుంబాన్ని చక్కదిద్దుతూ బిడ్డల్ని కనాలి. నువ్వు బిడ్డల్ని కనాలి, నువ్వు పాలించాలి, నువ్వు బిడ్డల్ని కనాలి, నువ్వు పాలించాలి. ఒకే దీవెనలో ఇద్దరికి ఏమన్నా చెప్పండి, బాధ్యతలు ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరూ ఏం చేశారు చెప్పండి, బాధ్యత పక్కన పెట్టారు, వద్దన్న చెడు దగ్గరికి పోయారు. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమంటే వద్దన్న ఫలం దగ్గరికి పోయి ఆ దారిన పోయే సాతానుగాడు వచ్చేదో సోది చెప్తే ఆ సోదంతా ఎక్కించుకుని వద్దన్న ఫలాన్ని తిన్నారంట. ఏమైంది చెప్పండి, దేవుడు ఏదైతే దీవెనగా ఇచ్చాడో ఆ దీవెన ఏమైంది ఒక్కసారి 3వ అధ్యాయం 16వ వచనంకి రండి. అయినను స్త్రీతో నీ ప్రయాస, నీ గర్భవేదన, నీ వాంఛ నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లల కంటే ఇప్పుడు చెప్పండి, ఏ పిల్లలైతే ఆమెకు ఆశీర్వాదకరంగా ఉండాలో ఇప్పుడు ఆ పిల్లలు ఆమెకి ఏమవుతున్నారు చెప్పాలి. ఏ పిల్లలైతే ఆమెకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారో నీ ప్రయాస, నీ గర్భవేదన, వేదనతో పిల్లలు, నీ భర్త ఎడల వాంఛ, ఏ పిల్లలైతే ఆమెకు దీవెనకరంగా ఉండాలో ఇప్పుడు ఆ పిల్లలు ఏమవుతున్నారు చెప్పండి. ఆ బిడ్డ గర్భాన పడినప్పుడు బాధ, ఆ బిడ్డ లోపల సరిగ్గా ఎదగకపోతే బాధ, ఆ ఎదుగునోడు పుడుతున్నప్పుడు తినంగా పుట్టకపోతే వేదన, ఆ పుట్టేవాడు అడ్డం తిరిగితే వేదన, ఆ పుట్టినోడు సరిగ్గా ఎదగకపోతే వేదన, ఆ ఎదుగునోడు మాట వినకపోతే వేదన. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుని చేత బిడ్డలను కన్న వారందరూ బాధ్యత మర్చిపోయినందుకు కలిసి రావాల్సిన పిల్లలు ఏమవుతున్నారు చెప్పండి, సంఘటమే కూర్చుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు లక్షల రూపాయలు పోగేసి మీ పిల్లల్ని చదివిస్తారు. అంతకాలు ఇంటర్మీడియట్ దాటాక అన్నారట, మమ్మీ డాడీ మీరు మా ప్రగాఢమైన ప్రేమకు అడ్డొచ్చారంటే మీ మీద కేసు ఎడతామన్నారట. అందుకు మీరు 25 లక్షలు చదివించారు వాళ్ళని. నా మాటలు అర్థమవుతున్నాయి? ఎందుకు అలా తయారవుతున్నారు? శాపమదే. ఏ బిడ్డలైతే దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చాడో ఆ బిడ్డల్ని ఏ రోజన్నా సండే స్కూల్లో కూర్చోబెట్టావా, ఏ రోజన్నా యూత్ క్లాస్లో పంపించావా, ఏ రోజన్నా నువ్వు కానీ వాళ్ళు కానీ వచ్చి ఆరాధనలో కూర్చున్నారా? ఏమీ చేయకుండా బిడ్డలు లేనంత కాలం బిడ్డలు లేరు అని ఏడ్చారు. ఆ బిడ్డలు వచ్చిన తర్వాత ఆ బిడ్డలు వంక పెట్టుకునే మానేస్తావు. ఆ బిడ్డలను దేవుని మాటకు అందకుండా ఎదవగారం పెట్టి పెంచావు. ఇప్పుడు ఆ దేవుడిచ్చిన ఆరాధన కార్యమైన ఆ బిడ్డలు నీకేమైపోయారు చెప్పు, శాపమైపోయారు. అవ్వమ్మకి ఏమయ్యారు చెప్పండి, పెద్దోడేమో హంతకుడయ్యాడు, చిన్నోడేమో హత్యకు గురయ్యాడు. ఏమి సాధించింది అవ్వమ్మ చెప్పండి? అసలు 1వ అధ్యాయంలో దేవుడు ఇచ్చింది ఏంటి, 3వ అధ్యాయంలో జరుగుతున్నది ఏంటి? అసలు దేవుడు అవ్వమ్మని ఎలా ఉండాలనుకున్నాడు? ఫలభరితంగా ఉండాలని అవ్వమ్మని ఇస్తే ఆ ఫలాలు సరిగ్గా దించకపోయేసరికి దేవుని బాధ్యతను పక్కన పెట్టి ఆ ఫలములు ఎప్పుడైతే తిన్నాదో చివరికి ఆమె ఏమైందో తెలుసా? పెద్దోడిని అంతకుని చేసింది, చిన్నోడిని చెప్పండి హత్యకు గురవడానికి కళ్ళతో చూసుకోవాల్సి వచ్చింది. ఏమి సాధించింది చెప్పండి? ఇంకా రాస్తున్నారు చూడండి, నీ భర్త ఎడల నీకు వేదనతో పిల్లల కంటావు. నిజంగా అడుగుతున్నాను, ఈరోజు పిల్లల వల్ల వేదన ఉందా లేదా? లేదు. కంటికి రెప్పలాన్ని పెంచి రొమ్ములు పాలన్నీ పిసికి వాడికి పట్టించి వాడిని గుండెల మీద ఆడించి వాడిని నిద్రపోకపోతే తెల్లవారులు మనం మెలుగుగుండి వాడు ఇది పోస్తే అవి శుభ్రం చేసి వాడి బట్టలు మాసిపోకుండా మన బట్టలు మాసిపోయినా పర్లేదని ఆడి ముక్కంట కారేది చెవంట కారేది అంతా మన ఒంటికి దురుచుకుని వాళ్ళని పెద్దోళ్ళని చేస్తే ఆడు ఎదిగిన తర్వాత ఆడికి పెళ్లి చేస్తే ఆ పిల్ల ఈడు కలిసి వీళ్ళిద్దరు కలిసి వీళ్ళకి మంచం బయట వేశారంట. వేదన మళ్ళీ చెప్తున్నాను. కువైట్కి పోయారో ఇజ్రాయెల్ పోయారో ఎక్కడ పోయారో నాకు తెలియదు, కానీ మీరు ఎందు నిమిత్తం సంపాదిస్తారో నాకు తెలియదు, కానీ మీరు సంపాదించిన వాళ్ళందరికీ నేను చెప్తున్న మాట ఏంటి చెప్తున్నా, నీ సంపాదించే సంపాదనలో నీ పిల్లలకు కానీ నీకు కానీ దేవుడి పట్ల బాధ్యత లేదో నీ సంపాదన నువ్వు మళ్ళీ చెప్తున్నాను ఉరుతాడై కూర్చుంటుంది. నీ బిడ్డల్ని శాపం పెట్టట్లేదు, మీకు ప్రమాదం చెప్పట్లేదు. ఇచ్చిన వాడిని మర్చిపోవద్దు, దయచేసి బిడ్డల్ని ఇచ్చిన వాడిని మర్చిపోవద్దు, ఓపికనిచ్చిన వాడిని మర్చిపోవద్దు, తెలివినిచ్చిన వాడిని మర్చిపోవద్దు, ఆశీర్వదించిన వాడిని మర్చిపోవద్దు. ఆయన్నే మర్చిపోయి బిడ్డలని తిరిగితే
ఈ బిడ్డలు ఏం చేస్తున్నారు, అక్కడ కష్టపడి సంపాదిస్తున్నారు, ఇక్కడికి మీరు పంపిస్తున్నారు, అక్కడ కష్టపడి సంపాదిస్తే వీళ్ళు ఎక్కడుండి ఏం చేస్తున్నారు? బుల్లెట్లు వేసుకుని తిరిగి చెప్పండి, ఎదుటి వచ్చి గుద్దేసి కాలు చేతులు ఎరగొడేస్తున్నారు, వీడు కాలు చేతులు ఎరగొడేసుకుంటున్నాడు. ఇదే కాదు చేసి అడుగుతున్నాను, వీడు బుల్లెట్ వేసి తిరిగి చిన్న వయసులో సిగరెట్లు, చిన్న వయసులో గంజ అడుగుతున్నాను. మన కోనసీమ ఎంత క్రైస్తవ ప్రాంతాలు ఎంత ఆశీర్వదింపబడ్డాయని ఎంత సంతోషిస్తున్నాం. ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నారండి, ఎంత ఆశీర్వదింపండి, ఎంత సంతోషిస్తున్నామో. మన నెక్స్ట్ జనరేషన్ కూడా అంత చెడ్డ అలవాట్లకి అలవాటు పడుతుందని అంత బాధపడుతున్నాం లేదు చెప్పండి. రూపాయి విలువ మన దగ్గర పడిపోయింది లేదు చెప్పండి. అసలు రాజమండ్రిలో కూడా సెంటు అంత లేదండి. మొన్న ఎక్కడ అడిగాను, సెంటు ₹1 అంటే ఇక్కడ ఎక్కడన్నది మలికిపోను. సెంటు ₹1 అడుగుతాను. అసలు నన్ను అడిగితే అక్కడ కూడా లేదు, హైదరాబాద్లో, ఢిల్లీలో కూడా లేదు, రాజధానిలో లేదు. రూపాయి అంత ఆశీర్వదిస్తే దేవుడు అడుగుతున్నాను, నీ బిడ్డలు ఎక్కడ తిరుగుతున్నారు, నీ సంపాదన ఎక్కడ జల్లుతున్నావు, నువ్వేం చేస్తున్నావు అడుగుతున్నాను. ఇవన్నీ దేవుడు అడగడనుకుంటున్నావు, అడుగుతాడు, కడిగి పడేస్తాడు. ఏమనుకుంటున్నావు? ఇచ్చిన వాడికి ఉండే లెక్క ఏంటో తెలుసా? ఆయనకి ఇవ్వడమో తెలుసు, నిలబెట్టుకోవడం చేత కాకపోతే చెప్పండి తీసుకోవడమో తెలుసు. అవ్వమని అన్నాడు, నీకు బిడ్డల్ని ఇచ్చాను, ఏం చేసావు? కలిసి వస్తారనుకుంటున్నా బిడ్డలు నీకు. ఒకడు అంతకుడు అయ్యాడు, 2 హత్యకు గురయ్యాడు, మరొకటి ఏం జరిగింది చెప్పిన, నీ భర్త యాళ్ళ నీకు వాంఛ. వాంఛ అంటే ఏంటండి చెప్పండి వాంఛ అంటే ఏంటి? సి అంటారా చెప్పకపోతే చెప్పండి. వాంఛ అంటే ఏంటి? మీ బొంద, కోరిక కాదు. మీరు శంకరనారాయణ డిక్షనరీ చెప్పకండి. వాంఛ అంటే కోరిక కాదు. వాంఛ అంటే బైబిల్ టెక్స్ట్లో మీనింగ్ ఏంటి చెప్పిన, వాంఛ అంటే గ్రిప్లో పెట్టుకోవడం. మీకు ఉదాహరణ చెప్తున్నానండి, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇదే 4వ అధ్యాయం ఆదికాండం, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 4వ అధ్యాయంలో కయ్యేను, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంది, దానికి నీ ఎడల చెప్పండి వాంఛ. అక్కడ మీనింగ్ ఏంటి చెప్పిన, అది నిన్ను గ్రిప్పులో పెట్టుకోవాలనుకుంటుంది, అది వాంఛ. హెబ్రీ ప్రధానికి అర్థం ఏంటంటే అది గ్రిప్పులో పెట్టుకోవాలని. ఇప్పుడు చెప్పండి, ఈ గ్రిప్ అనే పదం అంటే చేతుల్లో, నా చెప్పు చేతుల్లో ఉండాలని పాపం ఎలా అనుకుంటుందో అదే పదం ఎవరికి వాడేది ఇప్పుడు? నీ భర్త ఎడలు నీకు. చెప్పండి అంటే ఏంటి చెప్పండి, అర్థమైతే చెప్పండి. మా ఆయన చెప్పండి, నా చేదు ఆడ ఉండడం, నీ దిక్కుని కూడా చెప్పాడు ఉండవు. మళ్ళీ చెప్తున్నాడు, అసలు కాపురం సంసారం అంటే ఏంటి చెప్పినా, ఎప్పుడు ఇవిడ అంటుంది, నా మాట ఎంటలేదు నువ్వు అంటుంది. ఆడంటాడు, ముందు నన్ను ప్రేమించబడింటాను అంటాడు. అసలు కాపురం అంటే ఏంటి? అందుకే ఫేస్బుక్లో జోకులు వస్తాయి. జోకులు ఏంటి తెలుసా? ఫేస్బుక్లో జోకులు ఇలా ఉంటాయి. భార్య భర్త ఎలా అంటే జోక్ గుర్తుపెట్టుకోండి. ఆవిడ అందంట, ఆవిడ అందట, నువ్వు నన్ను ప్రేమించు, ఆవిడ క్షమించండి, ఆవిడ అన్నాడు నువ్వు నన్ను ప్రేమించు అంటే, ఆవిడ అందంట, ముందు నన్ను ప్రేమించు, అప్పుడు నీకు నేను లోబడతా అన్నదంట. గమ్మద్దండి చెప్పిన, ఈవిడ ఎప్పుడూ లోబడదు చెప్పండి, ఆడెప్పుడూ ప్రేమించడు. ఆ కాపురం ఎప్పుడు అలాగ ఉంటుంది. మళ్ళీ మీకు అర్థమవుతున్నాయి, ఆవిడెప్పుడూ లోబడదు. గమ్మత్తేడు చెప్పిన, ఎవరి దగ్గర అయితే మీ ఆయన గ్రిప్పులో ఉండాలనుకుంటావో ఆడు ఉండాడు. రాసి పెట్టుకో. ఆడు ఉండాలంటే ఒక టెక్నిక్ ఉంది, బ్రేకులో కదా ఇప్పుడే చెప్తాను వినండి. ఆడు నీ గ్రిప్పులో ఉండాలంటే ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటి చెప్పిన, నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే అతగాడు నీ దగ్గరకు ఉంటాడు. కానీ గమ్మత్తు అడగండి, పెద్దమ్మలు అందరూ ఉన్నారు, 25 ఏళ్ళు కాపురాలు చేశారు. వీళ్ళ 25 ఏళ్ళ కాపురాలు వాళ్ళ స్టోరీ అడగండి, ఏం కొత్తదనం ఉందో అడగండి వాళ్ళకి. చెప్పనా కాపురం ఎలా ఉంటుందో? పొద్దున్నే లెగుతారు, టీ కాఫీలు పెడతారు, టిఫిన్ వండుతారు, అదుగు ఇదిగాని అందరు టిఫిన్ చేసే సమయానికి 11:30 అయిపోద్ది, లాస్ట్లో తింటారు. అదుగు ఇదిగాని అందరికీ మళ్ళీ లంచ్ రెడీ చేసేసరికి, అందరు లంచ్ తినేసరికి, వీళ్ళ సరైన సంసారం తినేసరికి 2:30-3 అవుద్ది. అదుగు ఇదిగాని మళ్ళీ చక్క పెట్టేసరికి సాయంత్రం పిల్లోడు బ్యాగ్ వేసుకుని అమ్మే అని వచ్చేస్తుంటాడు. ఆడి బ్యాగ్ తీసి, ఆడి డ్రెస్ తీసి, మళ్ళీ ఆడ స్నానం చేసి, ఆడ స్నాక్స్ పెట్టి, అదుగు ఇదిగాని సర్దేసరికి మళ్ళీ అలా ఆయన వచ్చేస్తాడు, ఆయనకు వేడి నీళ్ళు పెడతారు. మళ్ళీ ఇదిగిదని సర్దేసరికి ఆయనకి స్నాక్స్ పెడతారు. అదుగు ఇదిగాని మళ్ళీ డిన్నర్ రెడీ చేసేసరికి, నైట్ అందరు చక్క పెట్టేసరికి ఈ టైం అవుద్ది. అప్పుడు గుప్పుడు మెతుకులు తిని ఆ అమ్మాయి అనుకుంటారు. ఇంతకన్నా కొత్త స్టోరీ ఏమైనా ఉందో చెప్పండి. రోజు వండడం చెప్పండి, తినడం, వాళ్ళని పంపడం, మనం రప్పించడం. నేను ఉద్యోగస్తురాలని అనుకో, నువ్వు ఉద్యోగస్తురైనా వండాలి, నేను కలెక్టర్, నువ్వు కలెక్టర్ అయినా వండాలి. ఎందుకంటే
నువ్వు వండకపోతే పని ఆవిడ వండుతుంది అనుకోండి, ఇంక అడగండి. నీ వండాలి. కూర బాగుంది అని చెప్పాలంటే ఎవరు వండాలి? నువ్వు కాకుండా ఆవిడ వండింది అనుకోండి, కర్రీ సూపర్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? నిప్పులు ఇంక నీ కాపురంలో అని చెప్తున్నాను. ఇంట్లో ఎంతమంది పనులు ఉన్నా వంట పని చెప్పండి నువ్వే చెయ్యాలి. కానీ గమ్మత్తడు చెప్పనా, అక్కడ అవం కొంచెం చూడండి, ప్రయాస ప్రయాస వేదన వేదన ప్రయాస ప్రయాస వేదన, ఆయన నా చేతుల్లో ఉండాలి ఉండాలి ఉండాలనుకుంటుందంట. కానీ వాడు మగోడి యొక్క గుణం ఎలా ఉంటుంది చెప్పనా, వీడు ఊరుమ్మడు కూడా అన్నీ పెట్టుకుని ఎవడి మీద తిరగబడతాడు చెప్పండి. చెప్పండి జీకే బిట్టు చెప్పండి చెప్పండి. ఆడ అంటాడు, నువ్వు వచ్చాక మా కొంపెలా తయారైందరు అంటాడు అంట. చెప్పండి ఇవ్వచ్చు నేను అసలు నిన్నుగా ఆ సంబంధం చేసుకోవడం దరిద్రం నేను చేసుకున్నాను. ఆడెక్కడెక్కడో గొడవలు పెట్టుకుని వచ్చి ఎవరి మీద టెంపర్ చెబుతాడు చెప్పండి. నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, నా చేతుల్లో ఉండాలి నువ్వు అనుకుంటావు, ఆయన అనుకుంటాడు నా చెప్పు చేతుల్లో ఉండాలని చెప్పండి, ఆయన అనుకుంటాడు. ఇదే కాపురం. ఇలాగెందుకు కాపురాలు తయారవుతాయి చెప్పనా, ఈ అవ్వ ఆదాములు చేసిన పొరపాటే చెప్పండి ఈ రోజుకి ప్రతి కాపురం చేస్తుంది. బాధ్యత మర్చిపోయాం, పెళ్ళి చేసిన వాడిని మర్చిపోయాం, ఆరోగ్యం ఇచ్చిన వాడిని మర్చిపోయాం, ఇల్లు ఇచ్చిన వాడిని మర్చిపోయాం, బాధ్యత చూడమన్న వాడిని మర్చిపోయి మనుషుల కోసం పోకలాడుతున్నాం. ఆ మనుషులు ఏమవుతారు చెప్పండి? తిరగబడతారు. ఆదాము ఏం సాధించండి, నేను త్వరగా ముగిస్తాను. ఆదాము ఏం సాధించి చెప్పండి? 18వ వచనంలో 15వ వచనంలో ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉంది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములంటా పంట తింటో, మొండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మలిపించును, పొలములోని పంట తిందువు, నువ్వు నేలకి తిరిగి చేరు వరకు నీ ముఖాన్ని చెమట కార్చి ఆహారం తిందువు. ఎలయనగా నువ్వు నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే గనక తిరిగి మన్నే అయిపోదు. ఒక మగాడు చివరికి సాధించేది ఏంటి చెప్పండి? ఒక మగాడు చివరికి సాధించేది చెప్పండి? ఏ మగాడైనా సాధించేది చెప్పినా పుడతాడు, ఆ పుట్టిన తర్వాత పెరుగుతాడు, ఆ పెరిగిన తర్వాత కుటుంబంలో ఏదో ఒక రోజు వయసు వచ్చి పెళ్లి చేసుకుంటాడు, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో వెనకాల ఉన్న వారిని పోషించడానికి ఏదో పని చేస్తాడు, ఆ పని చేస్తున్నాడు కష్టపడతాడు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడిన తర్వాత అమ్మయ్య పోగేశాను కాసంత గుప్పడి మెతుకులు తిందామని రిటైర్ అయిపోయే టయానికి వచ్చే బంపర్ ఆఫర్ లేడు చెప్పనా, బీపీ షుగరు అలసరు తిందరకపోవడం, కళ్ళు కనబడిపోవడం, పిప్పలు బాధ, అరికాల మంటలు, బంపర్ ఆఫర్లు, సైబాల్ డబ్బా అదే ఉంటుంది ఇంట్లో. చివరికి ఇంత సాధించేస్తాను అడుగుతాను, ఒక ఎంప్లాయీగా చెప్తాను, ఇంత కష్టపడి 35 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయ్యే టయానికి వచ్చే ఆఫర్లు ఏంటో తెలుసా? హెల్త్ ప్రాబ్లమ్స్. సంపాదించినంత పట్టుకు ఎక్కడ పెట్టి పెడతారు తెలుసా? హాస్పిటల్కి. అమ్మయ్యా తిందాం అనుకునే సమయానికి మనం పలకరించే వార్త ఏంటో తెలుసా? చావు కల. ఆదాముతో అన్నాడు, పరిపాలించాల్సిన నీవు ఆదాము ఏమయ్యో తెలుసా? గడ్డి తిని బతుకుతావు, గడ్డి జాతి. ఇప్పటికీ మనం తినేది ఏంటి చెప్పిన, మేము రోటీలు తింటాం కానీ రోటీ అయినా గోధుమ గడ్డే, మనం రైస్ అయినా అది గడ్డే, మనం ఏం తిన్న గడ్డే. జీవవృక్ష ఫలాలు తినే రోజులు పోయాయి, గడ్డి తింటే బతికే రోజులు వచ్చేసాయి. ఆ గడ్డి తినే రోజులు కూడా పోయాయి. ఇప్పుడు రోజులు ఎలా అయిపోయి చెప్పిన, మందులు తింటే కానీ బ్రతికిన రోజులు వచ్చేసాయి. ఒక మగాడు కష్టపడి 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 దాసి 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 ఎంత దాసిన తర్వాత సాధించేది ఏంటి చెప్పండి? మట్టే గనక చెప్పండి, మట్టే అయిపోతారు. కొంతమంది యాక్టర్ల పేర్లు నేను చెప్పట్లేదు, మీకు అర్థమవుద్ది. ఒక ఆయన ఉండేడు ఇండస్ట్రీలో రింగ్ తీసుకొని, మీకు అర్థమైపోద్ది. అందరికీ సలహాలు ఇచ్చేవాడట, ఏమని? మన డబ్బులు ఉన్నప్పుడు భూములు కొనండి, భూములు కొనండి, భూములు కొనండి, రేపొద్దున భూముల రేట్లు పెరుగుతాయి, తర్వాత మనం బాగా సెటిల్ అవుతాం అన్నాడట. ఆ మాటలు ఆ టైంలో మన మధ్య చనిపోయిన పొట్ట ఆయన యాక్టర్, ఆయన చనిపోయాడు, ఆయన హీరో, ఎవరైనా అడగండి. ఆయన ఇంటర్వ్యూలో ఏమంటాడంటే, ఆ రోజు రింగ్ అని చెప్పినట్టు నేను చేస్తుంటే బాగుండేది, నేను ఆ రోజు బంజారా హిల్స్, ఈరోజు హైదరాబాద్ బంజారా హిల్స్ ఉన్నా చూసారా, హిల్స్ అంటే కొండలు, ఆ కొండలు నేను అమ్మేశాను. ఈరోజు నాకుంటే ఎకరం 100 కోట్లు 150 కోట్లు ఇప్పుడు బంజారా హిల్స్లో. ఆ రోజు నేను తెలియక అమ్మేసి ఈ కొండలు ఏం పనికి వస్తాయని చెప్పి ఆ రోజు ఆయన మాట వింటే బాగుంటున్నావు, ఈరోజు నేను కోటీశ్వరుని అవ్వకుండా అయిపోయానని బాధపడ్డాడు. బాధపడిన ఆయన మనం చచ్చిపోయాడు, సలహా ఇచ్చిన ఆయన మరి బంజారా హిల్సే ఉన్నాయి. నా మాట్లాడుతుంది. ఎవడెంత పోగేసినా ఉంటారా? ఉండరు. మరి చెప్తున్నాను, ఇష్టమైన సొక్క కూడా పట్టుకెళ్ళలేము. దేవుడు అంటున్నాడు, ఏమని చెప్పనా? దేవుడు అంటున్నాడు,
అవ్వకైనా ఆదాముకైనా వాళ్ళ జీవితం ఇలా తిరగబడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ బాధ్యత మర్చిపోయారు. ఇది మీకు అర్థమైతే సౌలుని దేవుడు ఎందుకు రాజుని చేశాడు చెప్పనా? నువ్వే పచ్చగుండాలి, ఇంకెవ్వడు మంచి బట్టలు కూడా వేయకూడదు, నీ ముందు ఎవ్వడు పొగడబడకూడదని నేను రాజుని చేయలేదు. నువ్వు ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వదకరంగా తండ్రిగా ఉంటావని నిన్ను రాజుని చేస్తే నేను తప్ప ఎవ్వడో బాగోకూడదన్న అసూయ ఆ దీవెని నీకేమైపోయింది చెప్పండి? శాపమైపోయింది. సంసోనికి ఎందుకు బలం ఇచ్చాడు? ఇలాంటి అమ్మాయిలతో ఇలాంటి కమ్యూనికేషన్ పెట్టుకుంటాడు, కానీ ఎందుకు బలం ఇచ్చాడు? ఫిలిస్తీన్ల ఏగ కూడా ఇశ్రాయేలు మీద ఆలకూడదని ఆయన న్యాయాధిపతికున్న ఆయనకి బలం ఇస్తే సంసోన్ గారు ఎలాంటి వాటికి బలాన్ని ఉపయోగిస్తే ఏమయ్యాడు చెప్పండి? స్తంభాలు కూర్చుకొని చచ్చిపోవాల్సి వచ్చింది. ఇస్కరియోతు యోధాని పరిచారకుడిగా, నాయకుడిగా, ట్రెజరీ మెంబర్గా దేవుడు ఎందుకు మార్చాడంటే సేవలు అపోస్తుల్లో దేవుని తరపున ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు నేను సేవకుని చేస్తే ఆ సేవని అడ్డట్టుకుని డబ్బులు దొంగిలిస్తున్నావంటే ఏమైపోయాడు? నశించిపోయాడు. ఇది మీకు అర్థమైతే నేను చెప్తున్నాను. నీకు ఇల్లు ఇచ్చాడా? ఇల్లు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దేవా నాకు ఈ ఆరోగ్యం ఉంది. చాలామందికి కోట్ల రూపాయలు ఉన్నా రోజు హాస్పిటల్కి పోతున్నారు, కానీ నేను ఏం తిన్నా నాకు అరుగుతుంది. చక్కటి ఆరోగ్యం నాకు ఇచ్చావు, నా ఆరోగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా అంటే నువ్వు బాధ్యతగా ఉన్నట్టు. అలా కాకుండా మనం ఏం చేస్తాం చెప్పినా, ఈ ఆరోగ్యం చూసి నేను అన్నాడట, రా తాగేస్తాను రా అన్నాడట. రా ఇటీ రా అంటే నీళ్ళు కలపండి, అది ఎవరు చెప్తున్నారు? పెళ్ళయింది లేదా ఆయనకి? పెద్ద సారీ సార్, పెద్ద సీనియర్ సిటిజన్ అడుగుతున్నాను. రా అంటే నీళ్ళు కలపకుండా తాగాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నువ్వు కాయెత్తేస్తే ఏమవుతావు? ఆరోగ్యం చూసుకుని ముడిచిపోయి కాయెత్తావు. ఇప్పుడు ఈ రా తాగేస్తావు. ఈ రా వల్ల పేగులన్నీ యాసిడ్ చేత కలుషితమైపోతాయి. చివరి తీసుకెళ్తారు, లోపల ఎక్కడో ఏదో క్యాన్సర్ ఫామ్ అవుతుంది. ఆ తీసుకెళ్ళి నేను హాస్పిటల్ మంచమే పడతారు. ప్రైవేట్ హాస్పిటల్ చేతులు ఎత్తేస్తాయి. నేను చూస్తూ చంపుకోలేరు కనుక తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ పడేస్తారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మంచాలు ఎలా ఉంటాయి చెప్పండి? వాసన, ఈగలు, అక్కడే బాత్రూంలో. ఆ టైంలో నీకు గుర్తొస్తుంది నువ్వెందుకు ఎలా అయిపోయావు చెప్పనా? నీకు దేవుడిచ్చిన ఆరోగ్యంతో ఎటకారం ఆడావు. ఆ ఆరోగ్యాన్ని నిలబెట్టుకోండి నీకు రాలేదు, దానితో అడ్డగోలు తాగుళ్ళు తాగావు. ఇప్పుడు ఆరోగ్యమే నీకేమైపోయింది చెప్పు? శాపమైపోయింది. నీకు ఇల్లు ఇచ్చాడు, ఏం చేయాలి? ఇల్లు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ ఇల్లు ఇచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. ఆ గోడ పట్టుకున్నప్పుడు దేవుని, ఎందుకంటే చాలామందికి ఈ ఇల్లులు కూడా లేవు ప్రభు, ఈ వాకులు కూడా లేదు ప్రభు, నన్ను దీవించావు, నాకు చక్కటి గృహాన్ని. చాలా కాకుండా ఆ ఇంట్లోకి వెళ్ళి టీవీ సెట్ ఎదురుగా పెట్టుకుని చైర్ మీద చైరేసి థమ్సప్లో ఏదో కలిపి ఐస్ ముక్కలు తయారు అన్నావు అనుకుని నేను ఏం చేస్తాడు చెప్పు? అదే లాస్ట్ ముక్క. ఇంక నీకు నిన్ను నీ ఇల్లుని ఏం చేస్తాడు చెప్పు? నీకు ఇల్లు ఎందుకు ఇచ్చాడు? ఆ ఇంట్లో ఇలాంటి తుంటర పనులు చేస్తావనా? నీకెందుకు ఇల్లు ఇచ్చాడు? నీకెందుకు వాకులు ఇచ్చాడు? నువ్వు ఇలాంటి లగ్జరీ చేసి ఇలాంటి పాపాన్ని రాయల్గా చేస్తావన్నా కాదుగా. అదే ఇల్లుతో అప్పులతో కూర్చోబెట్టేస్తాడేమనుకుంటున్నావు? నీకు ఆరోగ్యం ఇచ్చినా ఆయనకి బాధ్యతకుంటావని, నీకు ఇల్లు ఇచ్చినా ఆయనకి బాధ్యతకుంటావని. నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు ఉద్యోగం? 1వ తారీఖు జీతం అందుకుంటే చాలామందికి టైంకి ఈఎంఐలు కట్టలేకపోతున్నారు ప్రభా, చాలామందికి టయానికి భోజనం లేదు ప్రభా, నా బిడ్డలు నేను గుప్పడి మెతుకులు తింటున్నాం, నాకు 1వ తారీఖు కల్లా ఈ ఉద్యోగాన్ని ఇచ్చి జీతం ఇస్తున్నాం ప్రభా అని దేవుని స్తుతించాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ ఉద్యోగం వచ్చాక ఈడు అన్నాడట, మీరు అలా వచ్చానరా చెప్పండి, నేను ఎలా వచ్చేస్తాను ఎక్కడికి? పార్టీకి. ఈ పార్టీ పెట్టుకుని మా ఊళ్ళో ఒకటే ఈ పార్టీ పెట్టుకుని తాగాడట. ఆ తాగి ఉద్యోగస్తుడు తాగొచ్చి ఈ తాగుడు ఎక్కువైపోయి ఈడు 1వ తారీఖు వచ్చేసరికి జీతాలతో ఈడు తాగుబోతు పార్టీలు ఇస్తే ఆ తాగేసి వస్తున్నప్పుడు ఈడు బండి తోలుతున్నప్పుడు రోడ్డు నున్నగా ఉందనుకోండి, ఏంటి ఎందుకది గోదావరి, ఆ గోదావరిలో పోనేసి చచ్చిపోయాడు. ఈ మనిషి ఇలా చనిపోవడానికి కారణం ఏంటి చెప్పినా? వీడి జీతమే వీడికి పార్టీ అయింది, ఈ పార్టీయే వీడికి ఉరైంది. అసలు వీడికి జాబే లేకపోతే ఈ సావస్తుందా? నీకేం అర్థమవుతుంది చెప్పండి ఈ స్టడీలని మీరు చేస్తుంటే? దేవుడు ఏవో మనకిస్తున్నాడు, అవి మనం కాపాడుకోవడం రావటం లేదు. అవే మన మెళ్ళకి ఏమవుతున్నాయి చెప్పండి? ఉరుతాడు అవుతుంది. ఇప్పుడు నాకు సేవ ఇచ్చాడు, ఈ సేవను నేను నమ్మకంగా చేయాలి. చెల్లెలికి స్వరం ఇచ్చాడు, ఆ స్వరాన్ని నమ్మకంగా వాడాలి. ఇక్కడ ఈ కాపర్ నిలబెట్టాడు, ఈ కాపర్ నమ్మకంగా ఈ సంఘాన్ని నడిపించాలి. దీన్ని అడ్డగోలుగా ఉపయోగించాము ఏమవుతుంది చెప్పండి? ఆయనకి ఇవ్వడము తెలుసు, దాన్ని సరిగ్గా వాడకపోతే మొట్టికాయలేసి వెనక్కి లాగడము తెలుసు.
ఇప్పుడు నేను ముగిస్తున్నాను. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. అర్థమవుతుందిగా? 5 ఇచ్చినవాడు 5 చేస్తేవాడు బలా నమ్మకమైన దాసుడా ఇంకా తీసుకో అన్నాడు. 2 ఇచ్చినవాడు 2 చేస్తే బలా నమ్మకమైన దాసుడా ఇంకా తీసుకో అన్నాడట. 1 ఇచ్చినవాడు అన్నాడట, నువ్వు మళ్ళీ అడుగుతావని నొక్కేసి దాస్తా అన్నాడట. ఆ కప్పెట్టింది బయటికి లాగి ముందు నరికేసి ఇన్ని కప్పెట్టాను అన్నాడు. మీకు ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఆయన అడుగుతాడు. నీకు దీవెనలు కావాలి, ఇంకా మళ్ళీ చెప్తున్నాను, నీకు దీవెనలు కావాలా? ఇచ్చిన వాటిలో నమ్మకంగా ఉండు, ఇంకా ఇస్తాడు. ఇంకా నమ్మకంగా ఉండు, ఇంకా ఇస్తాడు. ఇంకా నమ్మకంగా ఉండు, ఇంకా ఇస్తాడు. 100 ఇచ్చాడా? నమ్మకంగా ఉండి 1000 ఇస్తాడు. 1000 ఇచ్చా 1000లో నమ్మకంగా ఉండు, 10,000 ఇస్తాడు. 10లో నమ్మకంగా ఉండు, 1,00,00,000 ఇస్తాడు, లక్షల్లో ఇస్తాడు. నేను కూర్చోబెడతాడు. నువ్వు 10లోనే దొంగ మాటలు మాడితే నీకు 100 ఇస్తాడా? అందుకే బైబిల్ ఏమన్నా చెప్పినా, చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నవాడిని పెద్ద విషయంలో కూర్చోబెడతా అన్నాడు. దేవుడు ఒక నెల ఆశ్రయిస్తాడంట. 5కి 5 చేయి, 2కి 2 చేయి. నీకు ఇల్లు ఇచ్చాడు, ఇల్లుని బట్టి నమ్మకంగా ఉండు, ఇంకా ఇస్తాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నమ్మకంగా ఉండు, ఇంకా ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీకు పిల్లనిచ్చాడు, నమ్మకంగా ఉండు, నీ పిల్లల్ని కలిసి వచ్చి വലിയ మొక్కలుగా మార్చేస్తాడు. నీకు సంపద ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండు, నీ సంపదను అధిక ఆర్థిక ఫలములతో నింపుతాడు. నీకు ఏది ఇస్తా విషయంలో నమ్మకంగా ఉండు, ఇంకా ఆశీర్వదిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు. కానీ కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మనకి ఎందుకు ఇవ్వట్లేదంటే, భవిష్యత్తు తిరిగిన దేవుడికి తెలుసు. ఇస్తే వీళ్ళ మంచిగా కాపాడుకోలేక వీళ్ళ ప్రాణాలకి సంకటం అవుతాయనే కొన్నిసార్లు మనం ఎన్ని అడిగినా చెప్పండి త్వరగా ఇవ్వడు ఆయన. మనం అనుకుంటాం, ఎందుకు ఇవ్వట్లేదు ప్రభు, ఎందుకు ఇవ్వట్లేదు ప్రభు, 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నా అంటే ఇస్తే మనకు నిలబెట్టుకోవడం రాదు. ఆయన ఇస్తాడు, ఏమడిగినా ఇస్తాడు, ఏమడిగినా ఇస్తాడు, ఏమడిగినా ఇస్తాడు. కానీ అడగమన్నాం కాదని ఈసారి ఎమ్మెల్యే సీట్ అడగండి, ఇవ్వడు. ఎందుకంటే నువ్వు మామూలుగానే నిలబడవు. చెప్పండి, ఎమ్మెల్యే అయితే నువ్వు నిలబడ, మమ్మల్ని నిలబడి నువ్వు ఇంకా. అందుకే ఇవ్వడు. అందుకే ఎవరికి ఏమి ఇవ్వాలో చెప్పండి, ఆయనకి తెలుసు. అడిగితే అన్నీ ఇస్తాడు. వెళ్ళేటప్పుడు ఒక వజ్రం దొరికేలా చూడు ప్రభానికి, ఎవడో వజ్రం. ఎందుకంటే నువ్వు మామూలుగా నిలబడి నీకు వజ్రం దొరికితే ఇంకెవడో మాట్లాడినావు. అందుకే మనకి డబ్బులు ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు, మనకు ఆరోగ్యం ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు, మనకి ఇల్లు ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు, మనకు వాకిలు ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు, మనకు ఉద్యోగం ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు. అన్నీ ఆయనకి తెలుసు. మనం ఎంతలో ఉంటే బాగుంటామో ఆయనకి తెలుసు. కానీ మనం ఏమంటాం, ఇంకే ఇచ్చే ప్రభు, ఇంకే ఇచ్చే ప్రభు అంటే ఆయన అనుకుంటే ఇస్తాడు. నువ్వెన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టినా చెప్పండి, నువ్వు ఇవ్వమన్నా ఇవ్వడు. ఎందుకంటే మనకి తీసుకున్న తర్వాత నిలబెట్టుకోవడం రాదు. నేను ఎప్పుడో చెప్పిన ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. చాలామందికి పెళ్ళి కాని రోజులు పెళ్ళి కాలేదు మా కోసం ప్రార్థన చేయండి అంటారు. ఆ పెళ్ళి అయిన తర్వాత పిల్ల పుట్టలేదు మా కోసం ప్రార్థన చేయండి అంటారు. పెళ్ళి కాని రోజులు చక్కర పాటలు పాడేదట ఆ చెల్లి. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత పక్కనే మీకులాగా ఇప్పుడు ఏదో మీద ఉంది కదా, ఒకే 9 సంఘాలు కలిపి ఆ టైప్ ఏదో ఉంది కదా మీకు, అది పక్క ఊర్లు అన్నమాట. ఎప్పుడో చెప్పాను, ఒక 5-6 సంవత్సరాల క్రితం ఎగ్జాంపుల్ ఇది. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఈ పిల్ల సంఘానికి రావడం మానేసింది. అడిగారు పాస్టర్ గారు, ఏమ్మా సంఘానికి రావట్లేదే అని అడిగితే పాస్టర్ గారితో అదిరిపోయి ఆన్సర్ చెప్పింది. చెప్పిన కొత్తగా పెళ్ళి అయింది కదా పాస్టర్ గారు అందండి. అంటే ఏంటని అర్థం? కొత్తగా పెళ్ళి అయితే మాకు చాలా ప్రాజెక్టులు ఉంటాయి. ఆదివారమే బీచ్కి పోతాం, ఆదివారం నాడే పార్క్కి పోతాం, ఆదివారం నాడే ఇంకా భవిష్యత్తులో రైస్ దొరకదు అన్నట్టు రెస్టారెంట్కి పోతాం. మాకు ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, అడగడానికి మీకు సిగ్గుండాలి చెప్పండి అన్నట్టు అందే. కొత్తగా పెళ్ళైంది కదా పాస్టర్ గారు కూతురులా ప్రేమించాడు కనుక అమ్మ తల్లి దేవుడు చక్కటి బంధాన్ని ఇచ్చాడు, చచ్చి మానేకర తల్లి వచ్చే అన్నాడు. అంటే వచ్చేస్తాను పాస్టర్ గారు అంది. తర్వాత కనబడింది, అడిగాడు పాస్టర్ గారు, యారా తల్లి చచ్చికి రావట్లేదు ఎర్రా నాన్న అని అడిగితే అప్పుడు అందట, నేను ఇప్పుడు ఒట్టి మనిషిని కాదు అందట. గాడ్ బ్లెస్ యు నాన్న, దేవుడు నీకు చక్కటి బిడ్డని ఇవ్వాలని అనేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పాస్టర్ గారికి తర్వాత కనబడింది, ఏరా నాన్న చర్చికి రావట్లేదు ఎరా నాన్న అంటే అప్పుడు అందంట ఆవిడేమని, వచ్చేద్దాం అనుకున్నాను పాస్టర్ గారు, బాగా చిన్నోడు అందుకే రావట్లేదు అన్నట్టు. దేవుడు నిన్ను నీ బిడ్డను దీవించిన కాక కూతురు లాంటిదానివి, దేవుడు చేసిన మేలు మర్చిపోకమ్మా, వచ్చారా తల్లి సంఘం మానేకు అంటే వచ్చేస్తాను పాస్టర్ గారు అన్నాను. తర్వాత 1.5 years తర్వాత మళ్ళీ 2 years తర్వాత కనబడింది. అప్పుడు మళ్ళీ అడిగారు, ఎందుకు రావట్లేదురా తల్లి, 2 ఏళ్ళు పైన అయిపోతుంది నువ్వు సంఘానికి ఎందుకు రావట్లేదంటే అప్పుడు అందంట, ఈసారి రెండోసారి నేను ఒట్టు మనిషిని కాదందంట. అప్పుడు పాస్టర్ గారు సిరెత్తిపోయి ఇలాంటి ఆయన అన్నాడంట, నీకు దేవుడు పెళ్ళి అనవసరంగా చేశాడే నీకు అన్నాడట.
ఆ పెళ్లి చేయకపోతే ఇక్కడ పడి పాటలు పాడేదానివి. ఆ పెళ్లి చేసాక పిల్లొంకయింది, ఇప్పుడు రెండో పిల్లొంకయింది. అదే లేకపోతే పడి ఎడుతుంది. ఇక్కడ చర్చికి వస్తాం, లేదు లేదు లేదు, అది లేదు ఇది లేదని ఏడుస్తాం. ఏదన్నా ఇచ్చాక ఖాళీ లేదని తిరుగుతాం. ఏం చేయాలి? నీకు అవి ఇవ్వడం వల్లే కదా దూరం అయిపోతున్నాం. అవే తీసేస్తే వచ్చి కూర్చుంటావు కుదురుగా. ఆరాధన అంటే ఆరాధన అంటావు, పాట అంటావు, ప్రార్థన అంటే ప్రార్థన అంటావు. అలా ఉండే భక్తి నీకేమైంది? ఏదైనా తీసుకున్న తర్వాత బాధ్యత మర్చిపోతున్నావా? ఆయనకి ఇవ్వడం తెలుసు. బాగా వినండి. ఉద్యోగం వంకెట్టి మానేకు. ఉద్యోగం వంకెట్టి మానేస్తావు, నీకు ఉద్యోగం ఇవ్వలేదు. ఆరోగ్యం వంకెట్టి మానేకు, అందుకు నీకు ఆరోగ్యం ఇవ్వలేదు. సంపద వంకెట్టి మానేకు, ఆ సంపద నీకు అందుకు ఇవ్వలేదు. నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని వంకెట్టి మానేకు. ఎందుకు ఇచ్చాడంటే దేవుడు నువ్వు తీసుకునే కొలది ఆయన మహిమపరుస్తాను ఇచ్చాడు. ఆయన చేత ఎప్పుడు మనం బలా అనిపించుకోవాలి తప్ప చెడ్డ దాసుడా, సోమరి, నీకు అనవసరంగా ఇచ్చానురా, నేనే కనుక లెక్కలేస్తే నీలా నేను ఆలోచించేవాడిరా అని ఆయన చేత మనం తిట్టించుకున్నామో. ఆయనకి ఇవ్వడమో తెలుసు, చెప్పండి, తీసుకోవడమో తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకా మాకేమి ఇచ్చా ప్రభు అంటే, నీకు నాకు ఇల్లు ఇచ్చాడా, ఉద్యోగం ఇచ్చాడు, ఇవన్నీ కాదు. కానీ ఎందుకంటే ఈ డబ్బులు ఉన్నా చనిపోతాం, డబ్బులు లేకపోయినా చనిపోతాం. ఆరోగ్యం ఉన్నా చనిపోతాం, ఆరోగ్యం లేకపోయినా చనిపోతాం. మనుషులు మనతో ఉన్నా చనిపోతాం, లేకపోయినా చనిపోతాం. అన్నిటికన్నా గొప్పది ఏమి ఇచ్చాడు తెలుసా? ఆ దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చాడు, మన కోసం రక్తం ఇచ్చాడు, తన జీవాన్ని పణంగా పెట్టాడు, తన గౌరవాన్ని పెట్టుబడిగా పెట్టాడు. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదని నిత్య జీవ పునాదులు, ఊపిర్లు ఇక్కడే మనకు ఉచితంగా అనుగ్రహించాడు. అక్కడ కట్టుకోమన్నాడు, అక్కడ ఆలోచించమన్నాడు. నిరంతరము మీతో నేను ఉంటానని మాటిస్తున్నాను. ఏదేని వనం లాంటి జీవితం, ఆదామవ్వలు ఎక్కడైతే జీవితాన్ని చెదగొట్టారో అంతకన్నా అద్భుతమైన జీవితం, మళ్ళీ నిత్యము బ్రతికే జీవితం, నిత్యము జీవవృక్ష ఫలాలు తినే జీవితం, మళ్ళీ ఆనందకరమైన జీవితం ఇవ్వడానికి త్వరలోనే, చెప్పండి, రాబోతున్నానన్నాడు. ఆ పాయింట్ నీకు అర్థమైతే, ఆ ఒక్క మాట నీకు అర్థమైతే నేను ముగిస్తున్నాను. ఇక్కడ ఏమి ఇచ్చినా ఏమి లేకపోయినా దేవా ఇచ్చిన వాటిలో నమ్మకంగా ఉంటాను ఎప్పుడైతే అంటావో, ఒకరోజు ఆయన వస్తాడు, ఆయన ఉండు స్థలంలో నువ్వు ఉండులాగనా, చెప్పండి, తీసుకుని వెళ్ళిపోతాడు. మా కోసం ప్రాణం ఇచ్చావు, రక్తం ఇచ్చావు, మా కోసం నీ గౌరవాన్ని ఇచ్చావు, ఇంకేమి ఇస్తావు ప్రభు? నీకు అర్థమైతే దేవా ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుతాను. ఒకరోజు నువ్వైనా రావచ్చు, చెప్పండి, నేనైనా పోవచ్చు. రెండిట్లో ఏది జరిగినా నీ సన్నిధిలో ఉండులాగునా నన్ను ఆశీర్వదించి ప్రభు అని ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావో, దేవుడిని నెలకాలం ఎక్కడున్నా, చెప్పండి, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆశీర్వాదాలు తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ఆశీర్వాదం నిలబెట్టుకోవడం కూడా, చెప్పండి, అంతే ప్రాముఖ్యం. ఇచ్చిన వాటిది ఎటకారాడారో మీ ఆత్మలకు మీరే, చెప్పండి, ఉత్తరవాదులు అవుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరలోనే రాబోతున్నాడు. వచ్చిన వానికి వాని క్రియ చొప్పున ప్రతి వానికి, చెప్పండి, ప్రతి దండన చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. ఈ పురాతనమైన సంగతులు మరొకసారి ఈ ప్రాంతంలో వినిపించినందుకు మీకు స్తుతులు దేవ. తండ్రి, అర్థమైన వారు ధన్యులు. నిజానికి మేము చెప్పాలనుకున్నది ఒకటి, తండ్రి, జరిగిన పరిస్థితిని బట్టి చెబుతున్నది మరొకటి. ఏది ఏమైనా తండ్రి, మీ వాక్యాన్ని మీ బిడ్డలకు అందించారు. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి. స్థానిక దైవజనుల్ని, మీ బిడ్డలను తండ్రి ఆశీర్వదించండి. రేపు మాట్లాడుతున్న మీ కుమారుని నోట కూడా విలువైన మాటలు అందించండి. ఎవరైనా తండ్రి ఈ మాటలు చెడుగా తీసుకొని మమ్మల్ని చెడ్డగా చూసి మమ్మల్ని దూషిస్తే, మమ్మల్ని దూషించిన వారిని కూడా దీవించండి తండ్రి. తండ్రి, గాయకుల్ని, సంగీతకారుల్ని, నాయకుల్ని, కాపర్ని, పెద్దల్ని, ఈ సభ కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి. మీ చిత్తమైతే మరలా మేము కలుసుకునే దాన్ని అయితే ఇవ్వండి. సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మీ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే.